అని చాలామందికి అనిపించుంటుంది కదా! మరి నిన్నటి రోజున వచ్చింటే కొంచెం క్లారిఫికేషన్ వచ్చిండేది. మరి నిన్నటి రోజున వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి 2 డేస్ వర్క్‌షాప్ అంటే 2 రోజుల్లో హాజరు కావాలి కదండీ! మరి ధ్యానము, జ్ఞానము. జ్ఞానం పొందినప్పుడు జీవితం ఆనందంగా, అద్భుతంగా జరిగిపోతూ ఉంటుంది. మరి ఆనందంగా జీవించడం జరగాలి అంటే కొంచెం పెట్టుబడులు పెట్టాలి కదా! వ్యాపారంలో పెట్టుబడులు పెడితే వ్యాపారం అద్భుతంగా జరిగిపోతుంది. జీవితంలో ఆనందంగా పెట్టాలంటే మరి సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. కొన్ని అద్భుతమైన క్లాసెస్ ఉన్నప్పుడు మరి ఆ సమయాన్ని మన కోసం, ఎవరి కోసమో కాదండి, మన కోసం మనము వెచ్చించుకోవాల్సొస్తుంది. సో, నిన్నటి రోజున చక్కగా మనం స్టార్ట్ చేసుకున్నాము. మరి ఈరోజు గట్టిగా కొడదాం పర్వాలేదు. సో, ఈరోజు మరి సెకండ్ ఆఫ్ ది సెషన్‌కొచ్చేసాము. భిన్నంగా ఆలోచించు. మరి నిన్నటి రోజున తెలుసుకున్నారు కొన్ని పాయింట్స్. మరి సార్ చెప్పిన పాయింట్స్ ఎక్కడెక్కడ ఎలా ఉంది, మరి మన ఆలోచన సరళి ఎలా ఉంది అనేది నిన్నటి రోజున కొంచెం తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళకి ఏమి మేడం చెప్తాంది, చెప్పట్లేదు ఏందిది అని అనిపిస్తుందేమో. సార్ నోటి ద్వారానే ఇందామండి. మరి చక్కగా ఇంకొకసారి ప్రకృతి ఉమా మహేష్ గారిని మరి చక్కగా ఆహ్వానించుకుంటూ మరి మనకు చక్కగా ఆయన సమయాన్ని మనకు కేటాయించినందుకు, మరి మనం అడగగానే వచ్చినందుకు ప్రొద్దుటూరు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుంచి హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న బుక్స్ తీసుకొని మళ్ళీ తెచ్చుకొచ్చుకున్న వాళ్ళు సార్. అబ్బో, మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉన్నాయా సార్? ఓకే. సో లేని వాళ్ళకి ఒక ఫ్యామిలీకి ఒక బుక్ తీసుకోండి. నిన్న తీసుకొని వాళ్ళు నిన్న నేనింతే నిన్న ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో యాక్చువల్గా ముందు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం, కానీ ముందు ఎంతమంది వచ్చారు నాకు నేనే లేట్గా వచ్చాను. రాయచోటికి వెళ్ళి అక్కడ నైట్ 1 అయిపోయి పొద్దున్నే లేసి బయలుదేరేసరికి ముందైతే ఆ సార్కి ఒక నేనింతే ఇవ్వండి, లేకపోతే నన్ను నేనింతే అడుగుతాను. సార్ మోస్ట్ యాక్టివ్ ఆ సార్. సో నిన్న రాకుండా ఈరోజే వచ్చిన వాళ్ళకి భిన్నంగా ఆలోచించి ఇవ్వండి. నిన్న రాని వాళ్ళ నిన్న రాకుండా ఈరోజు వచ్చిన వాళ్ళు అబ్బో వాళ్ళకి ఫస్ట్ అది ఇవ్వండి. ఒక ఫ్యామిలీకి ఒక పుస్తకం తీసుకోండి. ఈ మైక్లో ఇలా బరువు ఉండి ఇబ్బంది అయ్యి పొద్దున్న సాయంత్రం మాట్లాడి నొప్పులేదండి. ఆ తర్వాత కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు ఇటు చేతులు మార్చుకొని మాట్లాడుతాను. నేర్చుకున్నాను లెర్నింగ్. ముందే రబ్బర్ బ్యాండ్ కడగడం నేర్చుకున్నా. ఇదే ఇంత బరువు ఉంటే దీనివల్లనే ఇంత నొప్పి వస్తుంటే మనకు చిన్న పెన్సిల్ ఇదన్నా అనుకోండి, ఇలా నేను 5 నిమిషాలు పట్టుకున్నాను అనుకోండి బాగానే ఉంటుంది. ఇలా గంట పట్టుకుంటే ఇదే తల ఇలాగే 10 రోజులు పెట్టుకుంటే ఏమైపోవాలి? జీతం ఐసీలోకి వెళ్ళిపోవాలి. చిన్నదే చూడ్డానికి, చిన్నదే కదా అని మోస్తుంటాం. అన్నీ వదిలేయాలి. ఇప్పుడు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే మనం అన్నీ ఏమేమి బుర్రలో పెట్టుకున్నామో ఒకసారి లిస్ట్ రాసుకోండి. ఎవరికి వాళ్ళు ఈ లంచ్ టైంలో ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకోండి. వదిలేయాలి, లేకపోతే లావ్ అయిపోతుంది, లేకపోతే బుర్ర లావ్ అయిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది. వదిలేస్తే హ్యాపీగా ఉంటాం. ఏది మోయడానికి లేదు, ఏది అవసరం లేదు, మోసే అవసరం లేదు, అన్నీ వదలాలి. శుభ అశుభ పరిత్యాగి కాన్నాడు ఎవరు? శ్రీకృష్ణ. తెలుసా? కృష్ణుడు తెలుసా మీకు? నాకు కూడా తెలుసు. మరి ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం? కృష్ణుడి భక్తులం మనమంతా, అవునా కదా? దసరా భక్తుల్లాగా నేను దసరా భక్తుల్ని. మన అంబాభవాని టెంపుల్ ఉండేది అక్కడ, అమ్మవారిశాల అంబాభవాని టెంపుల్. దసరా వస్తే చాలు మంచిగా బొట్టు పెట్టుకొని అక్కడికి వెళ్ళి రాత్రి 12 గంటల వరకు కూర్చునేది. దేవుడి కోసం కాదు, మంచి ప్రసాదం ఇస్తారు. గుడిలో ఉన్న ప్రసాదం ఇంట్లో ఉండదు, ఎందుకో మరి తెలియదు. ఇప్పటికీ గుడిలో చేసిన ప్రసాదం ఎందుకో తెలియదు, మరి ఆ టేస్టే వేరు. అదే ఇంట్లో వండుకున్న రాదే, ఎందుకో తెలియదు. మరి ఆ గుడి ప్రభావమా, ఆ చేసే వాళ్ళ ప్రభావమా తెలియదు, కానీ ఆ గుడిలో ప్రసాదమే వేరు. అది చేసేది మనుషులే, ఇది చేసే మనుషులే. ఇంట్లో ఎంత చేసుకున్నా మనం ఆ ప్రసాదం ఇలా గుడిలోనే తినాలి. ప్రసాదం భక్తునిలాగా ప్రసాదం భక్తులం కాకూడదు మనం. కృష్ణుడికి ఒరిజినల్ భక్తులు ఎవరు అంటే, రాముడికి ఎవరు ఒరిజినల్ భక్తులు అంటే, ఎవరికి హనుమంతుడు ఒరిజినల్ పాటించేవాడు, ఆచరించేవాడు, వాళ్ళే అసలైన భక్తులు. వెళ్ళాము, ఏదో కోరిక కోరుకున్నాము, ఒక టెంకాయ కొట్టాము, వచ్చాము, ఏదో పెట్టారు, తిన్నాము, వచ్చాము. అది కాదు జ్ఞానం అంటే. వదలాలి. కృష్ణుడు చెప్పాడు అన్నీ వదిలేసి అని. ఎందుకు పట్టుకోవాలి మనం? ఏం అవసరం? వదిలేయచ్చు కదా, హాయిగా ఉండొచ్చు కదా, ఆనందంగా ఉండొచ్చు కదా.
ఎవడన్నా ఏమన్నా అడుగుతున్నాడా ఆనందంగా ఉంటున్నా ఎందుకని? ఏడుపు ముఖం పెట్టుకున్నట్టు అడుగుతారు. ఆనందంగా ఉంటే మనం చూసి నేర్చుకుంటారు. ఆహా! ఇలా ఉండాలి భయ్, కలకలలాడుతుండాలి ఫేస్ ఎప్పుడని. ఒకసారి పత్తి సార్‌కి అడిగారంట. సార్ అందరూ ఆశ్రమాల్లో అందరు గురువులు ఏదో ఒక డ్రెస్ కోడ్ పెడతారు కదా! ఒకరు వైట్ అంటారు, ఒకరు బ్లాక్ అంటారు. అవునా కదా! మీరెందుకు ఎలా డ్రెస్ కోడ్ పెట్టరు? మరి మీ శిష్యుని ఎలా గుర్తించాలి అని అడిగారు. అంటే వాళ్ళ మొఖాలు చూడండి అన్నాడు సార్. వాళ్ళ డ్రెస్ కాదు భయ్, మా పిరమిడ్ మాస్టర్ల మొఖాలు చూడండి అన్నాడు. ఎవడైతే వెలిగిపోతుంటాడు వాడే పిరమిడ్ మాస్టర్. అవునా కదా! వెలిగిపోతూ ఉంటుంది ముఖం, ముఖం వెలుగుతూ ఉండాలి. అంతేగాని మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి బ్రతుకు లేదంతే. అంతేనా పాట? సుఖము లేదంతే. లాంగ్ టైం మెమరీ లాస్. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే చాలు, మనం ఏమైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా క్లాస్ చెప్పచ్చు. అవునా కదా! అది. సో అవన్నీ ఎందుకు మనకి? హాయ్ రోజు రోజు రోజా పువ్వా, రోజు పువ్వా, రోజు పూసే పువ్వా, హాయ్ మంచి మంచి పాటలు పాడుకోవచ్చు కదా, మంచి మంచి పాటలు వినొచ్చు కదా. ఎందుకు ఈ బరువైన పాటలు, ఎందుకు ఈ బరువైన జీవితం, ఎందుకు ఈ బాధ? వదిలేయచ్చు కదా. ఏం పోయింది? ఏం పోలేదు. నేను అనుకున్నాం కదా, చావే పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడ. లేదు మరణం అని పత్తి సార్ రాసిపోయాడు బుక్. సార్ పోవడానికి ముందే సార్ లేదు మరణం అని బుక్ రాశారు. ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా. సారు శరీరాన్ని వదలడానికి ముందే ఆ పుస్తకం రాసేలే, లేదు మరణం అని. ఇంక మరణమే లేనప్పుడు ఇంక ఏముంది ఇక్కడ? ఏమున్నా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇక్కడ? ఏమీ లేవు. మనమే ఊరికి టెన్షన్ పడుతున్నాం, మనమే ఊరికి బుర్రలో వేసుకుంటున్నాం, మనమే ఊరికి ఏడుస్తున్నాం. 99.999% విషయాలన్నీ వదిలేయగలిగే ఒకటో రెండో ఏదో ఉంటాయేమో చాలా బాధాకరమైన విషయాలు, ఒకటో రెండో ఉండొచ్చు, కానీ రోజు ఉండవు. దాన్ని మోసుకొని తిరిగే అవసరం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాక్కు అలా ఒక గంగా ప్రవాహం లాగా మరి అలా చక్కగా అందిస్తూనే ఉన్నారు. అమ్మ దయచేసి మాట్లాడొద్దండి అమ్మ, ప్లీజ్ సైలెంట్. దయచేసి సెల్లులు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. వచ్చినప్పుడు కాదు, ముందే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుందాము. ఈ క్షణం ఇప్పుడే, మనం పొద్దునిన్నాం ఈ క్షణమే ఇప్పుడే అని. మరి దయచేసి ఈ క్షణమే ఇప్పుడే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చక్కగా సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. మరి ప్రకృతి మా మహేష్ గారు మనకు చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. భిన్నంగా ఆలోచించు. భిన్నంగా ఆలోచించడం అంటే సరైన విధంగా ఆలోచించడం, ఏది అవసరమో ఆ విధంగా ఆలోచించడం. మనకి అనవసరమైనటువన్నీ నెత్తికేసుకోవడం అలవాటైపోయి అదే సరైన పద్ధతి అనుకుంటున్నాం. అందుకే సార్ డిఫరెంట్గా మరి పేరు పెట్టాల్సి వచ్చింది. అప్పుడన్నా సరిగా ఆలోచిస్తారో ఏమో, కరెక్ట్గా తెలుసుకుంటారేమో అని. అంటే అలా పెడితే కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం, ఎలా జీవించాలో మర్చిపోతున్నాం. మరి అద్భుతమైన జీవన విధానాన్ని, అద్భుతమైన ఆలోచన సరళిని, సరైన జీవన సరళిని మనం చక్కగా తెలియజేస్తున్నారు. మరి ఒకసారి హృదయపూర్వకంగా సార్కి మరి మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సో ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. సో గంట టైం ఉంది మనకు ఇంకా. సో ఈ గంటలో నాకు క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఎవరు? క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, కొటేషన్సే కాదు క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఇందాక ఒక మేడం అడిగారు సెకండ్ బుక్ గురించి, నేనింతే అని రాశారు కదా, మరి ఇది అహంకారం కాదా అని. అలా కదా, కొంతమంది అహంకారంలో నేను ఇంతే పోయి నా ఇష్టం, నేను కరెక్టే అంటుంటారు కదా. మరి దానికి దీనికి తేడా ఏమిటి? అవునా కదా. మరి ఆధ్యాత్మికంలోకి వచ్చాను, నేను ఇంతే అంటే ఎట్లా? యాక్చువల్గా ఈ నేనింతే బుక్ రాయడానికి ఒక కారణం ఉంది. ఆత్మవిశ్వాసం గురించి రాయడం జరిగింది. భిన్నంగా ఆలోచించే బుక్ అంతా కూడా ఆనందం గురించి ఎక్కువ శాతం, దాంట్లో ఆత్మవిశ్వాసం గురించి కూడా అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. నేనింతే ఎక్కువ శాతం ఆత్మవిశ్వాసం గురించి, కొంత ఆనందం గురించి. ఇప్పుడు ఏమైందంటే మనము ప్రస్తుత ప్రపంచంలో చూస్తే, ఇందాక అనుకున్నట్టు మనం అహంకారులు బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అడ్డంగా తిరిగే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అవునా కదా. మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, తాగేవాడు భయపడేవాడు, ఇప్పుడు తాగని వాడు భయపడే పరిస్థితి వచ్చింది. తాగేవాడు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో
అని దాచుకొని తెలియకుండా ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో, నేను తప్పనట్లేదు, తాగడం గురించి తప్పనట్లేదు, అప్పుడు అలా ఉండేది. ఆ తర్వాత కరెక్ట్గా నేను ఇంజనీరింగ్ వచ్చి 10-15 ఏళ్ళకి కొద్దిగా రివర్స్ అయింది కేసు. తాగే వాళ్ళందరినీ చూసి తాగని వాడు వీడు నా గురించి ఏమనుకుంటారో, నేను తాగట్లేదు కాబట్టి తాగుదాం, అందరు తాగే వాళ్ళే అయిపోయారు, నేను తాగకపోతే ఏమనుకుంటారో కాబట్టి చిన్న తరహా అయిపోయింది. నేను కూడా తాగితే పని అయిపోతుందిగా. ఎవరు సరైన దారిలో ఉన్నట్టు ఇప్పుడు? ఎవరు ఆత్మవిశ్వాసంలో ఉన్నట్టు? మనం సరైన దారిలో ఉన్నాము అంటే తాగకపోవడం అనేది సరైన దారి అనుకుందాం. ఉదాహరణకి అది నిజమో కదా తర్వాత సంగతి అనుకుందాం. నేను ఇష్టే భయ్, నా ఇష్టం, నేను తాగాను అని చెప్పొచ్చు కదా, ఏమవుతుంది? తాగేవాడు నేను ఇంతే అని చెప్తున్నాడు, తాగని వాడు ఎందుకు నేను ఇంతే అని చెప్పకూడదు? ఎందుకు భయపడతా ఉన్నాడు? దొంగతనం చేసేవాడు నేను చేసింది కరెక్టే అంటున్నాడు, నాకు అవసరమే చేశాను అంటున్నాడు. కానీ మంచి దారిలో వెళ్ళేవాడు భయపడతా ఉన్నాడు. ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసేవాడిని భయపడుతున్నారు. ఏం అవసరం ధ్యానం అంటే మనం భయపడిపోతాం. అవునా? అవసరమేనా? నిజమేనా? ఎందుకంటే ఎవరు చేయట్లేదు ధ్యానం కాబట్టి నేను చేస్తే ఏమనుకుంటారో. ధ్యాన ప్రచారం చేసేవాడు ప్రచారం చేయని వాడికి భయపడుతున్నాడు. ధ్యానం ప్రచారం చేస్తుంటే పక్కనోడు ఏమనుకుంటాడో. నేను ఇప్పుడు వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నా, మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో, మా ఆయన ఏమనుకుంటాడో, మా నాన్న ఏమనుకుంటాడో. చేసేది మంచి పనే కదా, ఎందుకు భయం? నాన్న పర్మిషన్ తీసుకోవాలా మంచి పని చేయడానికి? గాంధీ వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకున్నాడా? నాన్న నేను స్వాతంత్రంలో పోదాం అనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తావా? గాంధీ వెళ్ళి వాళ్ళ ఆవిడ పర్మిషన్ తీసుకున్నాడా మేడం? మీకు అడిగారు తెలుసా? మేము అలా అడగలేదా మీకు? గాంధీ మహాత్ముడు వెళ్ళి వాళ్ళ మేడం పర్మిషన్ తీసుకున్నాడా? లేదు కదా, నాకు చరిత్రలో అయితే రాయబడలేదు. ఆయన పోయి నేను ఇంతే, నేను పోతున్నా స్వాతంత్రం, నువ్వు వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది అని చెప్పినాడు. నువ్వు రావాలని లేదు నా దారిలోకి, కానీ నేను సరైన దారిలో వెళ్దాం నేను ఈ ప్రపంచం కోసం ఈ దేశం కోసం పోరాడదాం అనుకుంటున్నాను. నువ్వు నా దారిలో రాకపోయినా పర్వాలేదు, కానీ నన్ను అడ్డుపట్టకు అనగా. అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం వెళ్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నారు. వద్దు నాయనా, నువ్వు ఒక్కగానో కొడుకు, ఏదో నువ్వు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో కలకలలాడుతూ మా ముందు ఉంటే బాగుంటుంది అన్నది వాళ్ళ కోరిక. పాపం సామాన్యమైన తల్లిదండ్రులు కాబట్టి వ్యతిరేకించి ఉంటారు. భయపడ్డా? నేను ఇంతే భయ్, మీరు ఏమైనా అనుకో, నేను చచ్చిపోవడం రెడీ స్వాతంత్రం కోసం అని వెళ్ళాడు. కాబట్టి ఈ చరిత్రలో మనం అల్లూరి సీతారామరాజు గురించి చదువుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో గాంధీ గురించి ఎంత చదువుకుంటామో అల్లూరి సీతారామరాజు మనకు ఒక ఫైర్, ఒక ఫీల్ వస్తుంది. కిట్టిగాడి సినిమా వల్లనో ఏమో తెలియదు, మరి కిట్టా అనే సినిమా ఆయన వల్లనే కదా మనకు అంత ఫీలింగ్ మొదలైంది. అంతకుముందు అల్లూరి సీతారామరాజు అంత ఫీలింగ్ లేదు మనకి, తెలియదు మనకి. ఆయన వల్ల మనకు ఒక ఫీల్ వచ్చింది, పాఠం. మరి అప్పుడు మంచి వాళ్ళంతా ఒక ఫైర్లో ఉన్నారు, ఇప్పుడు మంచి వాళ్ళకి ఏమైంది? భయపడుతూ ఫైర్ ఆఫీస్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు కేసు రివర్స్ అయిపోయింది. తెలుసో తెలియకో ధ్యానం చేసేవాడు ఏమనుకుంటారో ఏమో అండి, మా అత్తగారు పర్మిషన్ ఇవ్వలేదండి, మా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, మా ఆయన పర్మిషన్ ఇస్తే నేను ధ్యానానికి వస్తాను అండి, మీ ఆయన పర్మిషన్ ఇస్తేనే పేరెంటానికి పోయావా? వాళ్ళు ఏమనుకుంటారో కాబట్టి ఏమైనా సరే కొట్లాడే నేను పేరెంటానికి వెళ్తాను, పెళ్ళికి పోతాను, ఏమనుకున్నా కూడా బర్త్డేకి పోతాను, అన్నిటికి పోతాను, కానీ ధ్యానం వచ్చేసరికి భయపడతాను కదా. ఏం మేడం, పేరెంటానికి అయితే నేను పోవాల్సిందే. ఆ అమ్మ ఏమనుకుంటుంది? ఆ అమ్మ ఏమనుకుంటుంది? నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆ అమ్మ ఏమనుకోవాలా నా గురించి? ఆ అమ్మ పెళ్ళికి మేము పోయినా, నా పెళ్ళికి ఆ అమ్మాయిని పిలిచాలి కదా మళ్ళా. ఆ అప్ప ఏమనుకుంటాడు? ఆ అప్ప ఆ అమ్మి గుర్తున్నాయి మీ పదాలు? అదే మరి ఆ అమ్మి ఏమనుకుంటుందో కాబట్టి పోవాలా. కానీ ధ్యానానికి మాత్రం ఆ అమ్మి ఏమనుకోకూడదు. పెళ్లి దగ్గర రాని సమస్య, పేరెంటన్ దగ్గర రాని సమస్య, ధ్యానం దగ్గరకు వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా, ఆ అమ్మి నా గురించి ఏమనుకోకూడదు. కాబట్టి ఆ అమ్మికి కన్వీనియంట్గా నేను ఉండాలి. ధ్యానం కావాలంటే మానేస్తా, భోజనం మానేయచ్చు కదా. ఆ అమ్మి కోసం భోజనం మానేయండి. సరైన దారిలో వెళ్తున్నా ఎందుకు భయం? సరికాని దారిలో వెళ్తుంటే భయపడండి. ఒకప్పుడు అలాగే జరిగేది. ఇప్పుడు సరైన దారిలో వెళ్తున్నాం మనము,
సరైన దారిలో వెళ్ళేవాడు నేనింతే అనకుండా భయపడుతూ ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది, మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? దాని గురించే నేను ఇంతే అని రాసి, నేను సరైన దారిలో నేను ఇంతే. ఎవడేమని అనుకోని పోయి నేను ఇంతే. నేను చిన్నప్పుడు 95లో భగవద్గీతపై చదువుకుంటా కూర్చున్నా. మా అమ్మ వచ్చింది, ఏమైపోయిందిరా, ఏమైంది? మా చుట్టుముట్టలంతా భయపడ్డ మొదలు పెడతా నన్ను చూసి. ఏమైంది ఈ వయసులో భగవద్గీత చదువుతున్నావు అంటే? ఎప్పుడు చదవాలా భగవద్గీత? పోయిన తర్వాత చదవాలనా? ఇప్పుడు ఆఖరికి పరిస్థితి ఏమైపోయిందంటే, పాపం వాళ్ళు అష్ట కష్టాలు పడి, ఆయన పేరు ఏం పేరు, ఘంటసాల. అప్పుడు నారాపుర స్వామి గుడి పైన వేసేవాళ్ళు, ఇప్పుడు ఎవడు పోతే వాడి పైన వేస్తున్నారు. అప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తే అబ్బా అనిపించింది, ఎందుకంటే ఆయన గుడి పైన భగవద్గీత పాటలన్నీ వచ్చేవి, ఎంత హాయిగా అనిపించేదో. ఇప్పుడు భగవద్గీత ఆయన పాట అంటే భయం వేస్తుంది, ఎవడు పోయినాడో అని. ఆ పాట పెడితే పోయినట్లా, ఇంట్లో పెట్టుకున్నారా, ఏమైందో వీళ్ళకి, ఏం జరుగుతుంది, ఏమైంది నగరానికి? ఒకవైపు అజ్ఞానము, ఒకవైపు అహంకారము, ఒకవైపు అమాయకత్వం. ఒక్కసారి ఆలోచిద్దాం. భగవద్గీత పాటలు పెట్టుకోవడానికి భయం వేసే రోజులు వచ్చేసినాయి. భగవద్గీత చదివితే భయపడే రోజుల నుంచి భగవద్గీత పాటలు పెట్టుకోవడానికి కూడా భయపడే రోజులు వచ్చేసి. ఇప్పటికైనా మారాలి. ఎవడేమని అనుకో నేను భగవద్గీత పాటలు పెట్టుకుంటానని పెట్టుకోవాలి. ఎవరెవరు పెట్టుకుంటారు చేతులు ఎత్తండి. ఎవడేమని అనుకోని నేను ఇంతే భగవద్గీత పాటలు నేను పెట్టుకుంటా, ఎవడేమని అనుకోని. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. సో ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి నేను ఇంతే అనకపోతే ఎలా? ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుంది? తెలియకుండానే గత 30-40 ఏళ్ళలో అంతా రివర్స్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ మనం సరి చేయాల్సిన టైం వచ్చింది. ఈ బుక్ నేను రాయడానికి ఒక ముఖ్య కారణం, అమెరికాకు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మొరాలెస్ సమ్మర్ హాలిడేస్లో మా పాప వచ్చి నేను అప్పుడు ఒక్కరినే అక్కడ ఉన్నా, మా మేడం వచ్చారు టూర్కి. అమెరికాలో ఇలా క్లాసులు తిరిగితే వాడు అడిగింది, నాన్న మా స్కూల్లో పరిస్థితి ఇది, చికెన్ తింటారు, మటన్ తింటారు, అదే కరెక్ట్ అంటారు, ఎగ్గు తింటే నాకేమో కోపం వస్తుంటుంది, మళ్ళీ అంతమంది అందరూ ఒక సైడు, నేను ఒక్కరిని ఒక సైడ్. అంటే నేను ఇంతే అని చెప్పాను. ఎవడైనా అనుకోని నీ దారిలో నువ్వు ఉండు అంటే, అప్పుడెప్పుడో 10 ఏళ్ళ తర్వాత రాద్దాం అనుకున్నాను నేను ఇంతే బుక్. ఇప్పుడు రాయి నాయన అని అడిగినాను. ఇప్పుడు రాయి, నేను ఎలా ఉండాలో ఈ సమాజంలో, నేను ఎలా ఆత్మవిశ్వాసంగా ఇప్పుడు రాయి నా కోసం అంటే, నేను ఆమె కోసం అప్పుడు కూడా రాత్రి రోజుల కోసం రాశా. మా పాప కోసం రాసిన పుస్తకం నేను ఇంతే. నేను ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటాను, గత 30 ఏళ్ళగా నేను ఎలా ఉన్నాను. భగవద్గీత చదివేటప్పుడు అందరూ వెలివేశారు నన్ను, పోబే నువ్వు ఉంటే ఉండు, పోతే పో, నాకు భగవద్గీత ముఖ్యం, నువ్వు కాదు. భగవద్గీతను కాదనేవాడు ఎందుకు మనకి? భగవద్గీత చెడు అనేవాడు ఎందుకు మనకి? అన్నా కదా, ధ్యానాన్ని చెడు అనేవాడు మనకెందుకు? వాడితో ఏం పని? ధ్యానం మంచిది కాదనేవాడు మనకెందుకంట? వాడితో మనకు సాంగత్యం ఎందుకు? అవసరమే లేదు. నేను ఎవరితోనైనా మాట్లాడినా ధ్యానం ఖచ్చితంగా చేసి ఉండాలి, లేకపోతే మాట్లాడు, లేదా ఏదైనా కూరగాయలు, వంకాయలు, బీరకాయలు అమ్ముతుండాలి. అవసరం, నిత్యావసరం. ఒకటి నిత్యావసరం ఉండాలి, లేదా ధ్యానం ఉండాలి. కూరగాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు సంబంధం లేదు, వాళ్ళతో ధ్యానంతో సంబంధం లేదు. అవునా కదా, మనకు కూరగాయలతో సంబంధం, కూరగాయ బంధం ఉంది, వంకాయ బంధం ఉంది, ఆవకాయ బంధం ఉంది, ఇంకా వేరే బంధాలు లేవు. బీరకాయ బంధం ఉంది, అవునా కదా, వేరే బంధాలు లేవు. సరైన దారిలో ఉంటేనే నేను మాట్లాడతా, ధ్యానం చేస్తూనే మాట్లాడతా. ధ్యానం చేయకపోతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నేను ఇంతే, ఏమన్నా అనుకోను. అయితే నిన్ను ఎవరు పెళ్ళిళ్ళకి పిలిస్తే మంచిది, పిలవకపోతే ఇంకా మంచి. ఎవరికి కావాలి నీ పెళ్ళి? నిన్ను ఎవరు పలకరించాలంటే ఎవడు పలకరించాలా భయ్? ఎవడు పలకరియకపోతే నేను బతకలేనా? ఇంతమంది ఉన్నా పలకరించేవాళ్ళు. ధ్యానం చేయకపోతే మన పక్కింటి వాళ్ళు పలకరిస్తారు, ధ్యానం చేస్తే ప్రతి ఊర్లో పలకరిస్తారు మనకి, అనా కదా. ధ్యానం చేయకపోతే మన పక్కింట్లో వాడు ఎప్పుడు పలకరిస్తాడో తెలియదు మళ్ళీ. అదే ధ్యానం చేసి మనం ధ్యానం మాస్టర్ అయితే ఏ ఊరికి పోయినా మన ఊరే, ప్రపంచం అంతా మనదే. నేను అమెరికాకి వెళ్ళా, నాకు నా అదృష్టం కొద్దీ నాకు వంట రాదు. మా అమ్మకు 75 ఏళ్ళు. అరే ఇప్పటికీ నీకు వంట రాదు, ఎట్లా వదిలించలేకపోతున్నారా నాయన అంటే, నువ్వేం భయపడకమ్మా, నేను ఎక్కడికి పోయినా ధ్యానాలు ఉన్నారని చెప్పిన. ధ్యానాలు ఉన్నారో లేదు నాకు తెలియదు అక్కడ. నువ్వేంటి? అవును కదా, ఎక్కడికి పోయినా ధ్యానాలు ఉన్నారు నీకు అని ఆమె రిలాక్స్ అయిపోయింది. అన్నట్లే అని అడుగుపెట్టిన మరుసటి రోజు నాకు ఫోన్ చేశారు ఒక ఆయన, సార్ మీరు అమెరికాలో దిగారంట, మీరు ఎవరు అంటే, మీ వీడియోలు మేము పిఎంసీలో చూస్తూ ఉంటాం, మీరు ఇక్కడ దిగారని అడుగు పెట్టారని ఫోన్ వచ్చింది, మీరు మా ఇంటికి ఒక్కసారి రండి అని. ఒక్కసారి తీసుకెళ్ళి 2 నెలలు పెట్టుకున్నారు. 2 నెలల వరకు వదలలేదు. ఒక్కసారి సార్ 5 నిమిషాలు సార్ అంటే, మనకి ఎలాగో ఒక రోజు ఫుడ్ తగ్గుతుంది కదా. నా ఆనందం ఏంటంటే, ఒక్కరోజు నాకు వంట ముందే రాదు, తగ్గుతుంది. ఒక్క పూట తగ్గినా మనకు ప్లస్ పాయింటే, భోజనం చేసుకునే అవసరం తగ్గుతుంది, ఇంటి భోజనం తినొచ్చు మన భోజనం బదులు అని వెళ్ళా. ఒక్కరోజు సార్, ఇంకొక రోజు 2 నెలలు పెట్టుకున్నారు. మా అమ్మ ఆనందమే ఆనందం. ఎక్కడ అమెరికా,
వాళ్ళకి ఏం పని? మా ఆఫీస్ వాళ్ళు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి ఉన్నారు అక్కడ. వాళ్ళకేమో వచ్చి చూస్తున్నారు. ఏంది భయ్ నువ్వు ఇప్పుడు ఇట్లా దిగినావు అప్పుడు తీసుకుపోతున్నారు. నువ్వు ఎవరు? అంటే సమరసింహారెడ్డి ఇక్కడ భాష. మేము 10 ఏళ్ళున్నా పలకరించి నా కొడుకు లేడు ఇక్కడ. నువ్వు ఎవరు? ఇన్ని రోజులు నువ్వేదో ఉమావేశ్ అనుకున్నావు. నీ వెనకల చరిత్ర ఏందో చెప్పంటే గూగుల్లో కొట్టి చూడు, యూట్యూబ్లో కొట్టి చూడు, నేనేందో తెలుస్తుంది నీకు. నువ్వు ఆఫీస్లో చూసినా ఈ షర్టు ప్యాంట్ నుంచి వెనకాల వేరే ఉంది అని అప్పుడు కొట్టి చూసి నీ బ్యాక్గ్రౌండ్ ఇంత నెట్వర్క్ ఉందా నీకు? రోజుకొక ఊరు, రోజుకొక స్టేట్, రోజుకొక ఇల్లు, లేదు ఇంటి దగ్గర ఉంటే పార్సల్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇట్లా పోయినావు ఇక్కడ ప్రోగ్రామ్ పోయినావు అనుకో, అవి ఆడన్నీ మిగిలిపోయినా అన్నీ మన ఇంటికి పంపించేవాళ్ళు. సార్ పాపం వంట చేసుకోలేడు 3 రోజులు తింటాడు. మా రూమ్మేట్ చూసి నువ్వు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చి పికప్ చేసుకొని కార్లో బెంజ్ కార్లలో శ్రద్ధగా వినయపూర్వక మన వాళ్ళు తెలుసు కదా మాస్టర్ల దగ్గర ఎట్లుంటారు, వినయపూర్వకంగా తీసుకెళ్తున్నారు. నీకేమో సరిగ్గా సొక్క కూడా లేదు. అది ధ్యాని, అది సజ్జన సాంగత్యం. సరికాని వాడు ఉంటేమంటే లేకపోతే మనకెందుకంట. మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, పోయినప్పుడు 4 పలకరించేవాడు కావాలి కదా, మోసేవాడు పలకరించేవాడు కూడా కాదు. పోయిన తర్వాత మోస్తే అంట మోయకపోతే ఉందట. అవునా కదా? శ్రీకృష్ణుడికి ఎవరు మోసారు? శ్రీకృష్ణుడికి పాపం ఏం జరిగింది? ఎక్కడో అడవిలో పోయాడు. అనా కదా? ఆలోచించాడా? పోయిన తర్వాత 4 పక్కింటి వాళ్ళు మోయాలంట. వాళ్ళ కోసం మనం మంచి పనులు చేయమండి. ఇదేంటి భయం? దేనికి భయం? మంచి పనులు చేయడానికి భయం ఏంటి? సరైన దారిలో పోవడానికి భయం ఏంటి? సరైన పనులు చేయడానికి, సరైన దారిలో వెళ్ళడానికి మనం భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఎప్పుడు మారుతుంది ప్రపంచం? ఎప్పుడు మారుతుంది మన జీవితం? అందుకే నేనింతే బుక్ రాసి చిన్నప్పటి నుంచే నేనింతే కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇంజనీరింగ్ కాలేజీలో ధ్యానం చేసేవాడిని, పుస్తకాలు అన్ని తీసుకొని చదివేవాడిని. చూసి నన్ను వెలివేశారు కాలేజీలో. మీరు ఒక్క మగాడి అంతే, ఒక్కడు. అప్పటి నుంచి సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఒక్కడైతే ఏంటి? నేను ఒక్కనే అయితే ఏమిటి? మీరందరూ కావాలా? నాకు అవసరం లేదు. నేను ధ్యానం చేస్తున్నానని కాలేజీలో నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్న లెక్చరర్స్, స్టూడెంట్స్ అందరూ వెలివేశారు. ఎవరు నన్ను ఎక్కడ పలకరించేవాళ్ళు కాదు. మంచిది, గొర్రెలు పలకరించకపోతే మనకేం నష్టం? సింహం సింగిల్గానే తిరుగుతుంది, గొర్రెలకే 10 మంది కావాలి. సింహం సింగిల్గా తిరుగుతుంది. ఇక్కడ రజనీకాంత్ తలాయి వారు ఇక్కడ అలాగే చెప్పాను, సింహం సింగిల్గా తిరుగుతుంది భయ్. ఎవడు అవసరం నాకు? నా అవసరం మీకుంది కానీ మీ అవసరం నాకు లేదు. ఎవడు అవసరం ఎవడికి లేదు. ఒక దారి అవసరం మాత్రమే ఉంది. సరైన దారిలో ఉంటే దేవుడు దిగొచ్చి హెల్ప్ చేస్తాడు. పాండవులకు ఎవరు వచ్చి హెల్ప్ చేశారు? దేవుడే దిగొచ్చాడు. కౌరవులకి 4 ఊర్లు ఉండొచ్చేమో, వెనకల 4 సైన్యం ఉండొచ్చేమో, కానీ పంచపాండవులకి డైరెక్ట్గా కృష్ణుడు వచ్చి దిగిచ్చేశాడు. అది కావాలా? పక్కింటోడు కావాలా మనకి? పాండవులు ధర్మాన్ని వదలలేదు. ఇందాక ఎవరు అన్నారు? ధర్మో రక్షతి రక్షిత అని ఎవరు అన్నారు బా? ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మంలో ఉంటే మనం ధర్మం ఎందుకు రక్షించదు? ఎవడో మనం రక్షిస్తాడా? మన గురించి కామెంట్ చేసేవాడు రేపొద్దున మనకు అవసరమైతే సహాయం చేస్తాడా? లేదే, గ్యారంటీ లేదే. వాడికి ఏ పెళ్ళో ఉంటుంది అప్పుడు, అదే టైం కరెక్ట్గా. అప్పుడే నాకు ఇప్పుడే పెళ్ళయింది, వచ్చే సంవత్సరం వస్తాలే అంటాడు. వచ్చే సంవత్సరం వరకు మనం ఎక్కడ ఆగేది? అదే ధర్మంలో ఉంటే ఏ వైపు నుంచి దేవుడు దిగొస్తాడో తెలియదు, ఏ వైపు నుంచి దేవుడు దిగొస్తాడో తెలియదు, ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. ద్రౌపదికి ఎలా చేతుల్లో నుంచి వచ్చినట్టు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, వస్తాడు గ్యారంటీ. అందుకే సత్యం విషయంలో, ధర్మం విషయంలో మొహమాటమే లేదు. అహంకారులుగా అనుకొని, మనల్ని అహంకారిగా అనుకొని పర్వాలేదు, తప్పేమి లేదు అనుకొని, మనల్ని అవతల వాడు అహంకారిగా భావించవచ్చుగాక అనుకొని, మనం అహింసా మార్గంలో ఉన్నామా లేదా, మనం సరైన దారిలో ఉన్నామా లేదా, మనం ధ్యానం చేస్తున్నామా లేదా, మన అందరికీ మంచి విషయాలే పంచుతున్నామా లేదా, చాలు. మన మనసు ఒప్పుకుంటే చాలు. మన పక్కింటోడు ఒప్పుకునే అవసరం లేదు. మనం ఇలాగే భయపడుతూ మానేస్తే మన జీవితము మారదు, ప్రపంచము మారదు. మనం ఒక్కడిగేస్తే ఒక 35 ఏళ్ళ కిందట ఒకే మగాడు వచ్చాడు బయటికి, ఒక్క మగాడు. ఇప్పుడు ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు? ఇక్కడ ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు చూడండి. మగవాళ్ళు అంటే మన సీమలో ఫైర్, ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఫైర్ ఉంది, అవునా కదా? సో సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత, ఇవన్నీ మనకు తెలుసు. ఈ విషయంలో కాంప్రమైజే లేదు, ఎక్కడ కాంప్రమైజ్ కామంతే. అహంకారులుగా అనుకోని మనకి వచ్చిన నష్టం ఏమీ లేదు. పాండవులను అహంకారులుగా అనుకున్నారు అజ్ఞానులు, అనుకొని కృష్ణుడిని ఏదో అనుకున్నారు, అనుకొని జీసస్ని అనుకున్నారు, అనుకొని
ఎవరేమనుకుంటే మనకేమంట, వీరబ్రహ్మేంద్ర స్వామిని అనుకోలేదా? నిన్న మొన్న అనుకున్నారు. రాఘవేంద్ర స్వామిని అనుకోలేదా? అనుకున్నారు. ఆదిశంకరాచార్యని అనుకోలేదా? అనుకునేవాడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు. అనుకునేవాడు అనుకోని మనకు సంబంధం లేదు. మనం సరైన దారిలోనే ఉండాలి, అహింసా మార్గంలోనే ఉండాలి. చికెన్ మటన్ మానేస్తే ఎవడో ఏదో అనుకుంటాడని చికెన్ మటన్ తినాలా? ఎందుకు తినాలి? ఫంక్షన్కి చికెన్ మటన్ పెట్టకపోతే ఏదో ఏదో అనుకుంటారంట, చికెన్ మటన్ పెడుతుంటారు. ఎవడో ఏదో అనుకుంటాడని మనం పెట్టడం ఏంటి? నాకు ఒకసారి ఇలాగే పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు అడిగారంతా, పార్టీ ఇవ్వండి అని. ఓకే ఇస్తారన్న. అట్లా కాదు, మన నాన్ వెజ్ పార్టీ అంటే ఇవ్వను భయ్ అన్న. ఇవ్వను అంటే మేము కదా తినేది, నువ్వు కాదు. నేను నా పెళ్ళికి ఇవ్వను. నేను ఇచ్చేది నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్ మాత్రమే. నేను నా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తే నేను కేవలం వెజిటేరియన్కే పెడతాను. నా పెళ్ళికి వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఎవడు రావాల్సిన అవసరం లేదు. ఎవడో పెళ్ళికి రావడానికి ఇంకొక జంతువుని బలి ఇయ్యాలా? మన సీమలో మగవాడి పెళ్ళికి ఏదో ముందు చేస్తుంటారు జంతు బలి. మా అమ్మ వాళ్ళు అడిగారు, అరే మన సాంప్రదాయము తరతరాలుగా మన ఇంట్లో మగవాడి పెళ్లి చేస్తే ముందు ఎల్లమ్మ పుల్లమ్మను చేయాలి, ఏమంటారు దాన్ని, ఏమంటారు మన పదాలు కూడా మర్చిపోయినాం. బలి చేయాలి, శాంతి ఏట కోయాలి, ఏట కోసి శాంతి కూర్చోాలంట. ఏట కోస్తే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది బా? అశాంతి చేసి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒప్పుకోనని చెప్పిన. మీ ఇష్టం, మీ కొడుకులకి చేసుకుని పెద్ద కొడుకు రెండో కొడుకు నా దగ్గర పప్పులు ఉడక మా అమ్మ చెప్పేశారు. అదేంద్ర మన వంశం ఏమైపోవాలి? ఏం కాదు, నా పెళ్ళికి ఏం కావాలి, బాగానే ఉన్నా. 30 ఏళ్ళు సార్, 22 ఏళ్ళు లేదా, 2001, ఇప్పుడు 2024, సక్సెస్ఫుల్లీ 23 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఏ ఏటా కోయలే, 23 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి, సక్సెస్ఫుల్ సంసారం చేయట్లేదా? ఎవడి కోసం ఏట కోసేది ఏంటి? ఎవడి కోసం ఇంకో జంతువుని చంపేది ఏమిటి? మొహమాటం. దేనికి మొహమాటం? రారు పెళ్ళికి, రాకపోతే ఏందంట, వచ్చి నష్టమైంది. మన సంసారం ఎలాగో మనం చేసుకోతా పోదు రేపటి నుంచి. ఆడని వచ్చి సంసారంలో సహాయం చేస్తారా? ఏంది పరువు? దేనికి పరువు? ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ చూస్తాం. ధ్యానం చేస్తున్నాం, శాకాహార ర్యాలీ, జెండాలు ఎగిరేసి వెళ్తాం. మన ఇంటికి వెళ్ళేసరికి, మన పెళ్ళి ఫంక్షన్ వచ్చేసరికి మళ్ళీ చికెన్ మటన్ పెట్టాలి. దేనికి? ఒకసారి ఆలోచించుకో. సో సత్యం వచ్చేసరికి, ధర్మం వచ్చేసరికి నేను ఇంతే, మొహమాటం లేదు. సరికాని విషయాల దగ్గర కావాలంటే తల ఉంచుదాం. నాకు తెలియని విషయం తల ఉంచి నేర్చుకోవాలి. నాకు తెలుసు అహింస పరమో ధర్మ, తగ్గేదే లేదు అహింస దగ్గర. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ కొటేషన్. మగవాళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి, జ్ఞానం ఎక్కువ అయిపోయింది. అదే ఇక్కడ బండరాలు ఎక్కువ, బండలు. పర్లేదు పాపం, కష్టంగా ఉంది. అక్కడి నుంచి అడగండి, మధ్యలో ఉన్నారు, అడగండి మేడం. సమయాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టే. మనకందరికీ మన లైఫ్ మన చేతుల్లో ఉండాలనుకుంటా ఉంటాం. అందరికీ ఒక కోరిక ఉంటుంది, బలమైన కోరిక, నేను ఏమనుకుంటే అది జరగాలి, అవునా కదా? బాగానే ఉంది. మన జీవితం అంటే ఏమిటి? సమయం. ఇంకేమీ లేదు, అంతే కదా. మనం ఈరోజు మన జీవితం అంటే ఈరోజు మన సమయం. ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నాం. ఈ సమయంలో మనం ఏం చేస్తున్నామో అదే మన జీవితం. మన సమయాన్ని మన చేతుల్లోకి తీసుకోకుండా ఎవడికి పడితే వాడికి ఫ్రీగా టైం ఇచ్చేసి మన జీవితం బాగుండాలంటే ఎట్లా? ఏదో మొహమాట పడతానని కబుర్లకి, మొహమాట పడతానని టైంపాస్కి, పనికిరానివన్నీ వినడానికి ఎవడో ఫోన్ చేస్తాడు, అంకోడు గురించో మాట్లాడడానికి. నీకు తెలుసా వాళ్ళు ఏం కొట్లాడుకున్నారో? మొన్న వాడిని వాళ్ళ ఆవిడ వేసేసింది, కొట్టేసింది, తెలుసా? మనకెందుకురా భయ్? మన సమయాన్ని ఎలాంటి విత్తనాలు వేయడానికి వాడాలి? మన సమయాన్ని సరైన విషయాల కోసం వాడాలి. అప్పుడే మన జీవితం సరిగ్గా ఉంటుంది, మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. మన సమయాన్ని అనవసరమైన వాటి అన్నింటినీ చూడడానికి వాడాం. పొద్దున్నే, అంతకుముందు అంటే పేపర్లు వచ్చేవిలేండి, ఇప్పుడు పేపర్ పోయి టీవీలు వచ్చాయి. టీవీ 9, 5, 6, 7, 8 ఎన్ని వచ్చాయి తెలియదు. ఇప్పుడు పొద్దున్నే లేదు చూడాలి, నేరాలు ఘోరాలు. ఈ మధ్య అది కూడా పోయింది అనుకుంటా, ఇప్పుడు కొత్త వచ్చాయి. ఇప్పుడు లేదా? పోయిందా?
పొద్దున్నే చూడాలి ఏదో ఒక వార్తలు వార్తలు వార్తలు. ఏం చేస్తావు వార్తలు? వార్తలతో ఇప్పుడు ఏం పని? నా జీవితంలో ఇప్పటివరకు చూడని రెండే విషయాలు ఉన్నాయి నా జీవితంలో. వార్తలు చదవను, వినను. వార్తలు చదవను, వినను. క్రికెట్ ఇప్పటివరకు చూడలేదు. ఎవడు ఆడితే నేను ఎందుకు చూడాలి? నా ఆటకి నాకు టైం లేదు ఇక్కడ. ఎవడు ఆడితే నేను ఎందుకు చూడాలా? నా పని నాకు చాలా ఉంది. అది తప్పేమి కాదు, పోన్లేండి. క్రికెట్ తప్పు కాదు, అది ఎంటర్టైన్మెంట్. వార్తలు, క్రికెట్ వల్ల వచ్చిన నెగిటివిటీ ఏమి లేదు, మంచిదే ఒక రకంగా, వినోదం అది, అవునా కదా? కానీ ఈ వార్తలు 99.999% వార్తలన్నీ నెగిటివ్ వార్తలే. పొద్దున్న లేచిన నుంచి ఎవడెవరిని చంపుకున్నాడు, ఎవడెవరిని కొట్టుకున్నాడు, ఎవడు తిట్టాడు, ఎవడెవరిని అడుచుకున్నాడు, అవే స్కాములు అన్నీ అవే. అవన్నీ వేసుకొని మనం చేసేది ఏముంది? మన చెత్తకుండి నింపుకోవడం తప్ప. ఖాళీ ఉంది అవి చెత్తకుండి. ఇదేనా డస్ట్బిన్నా? ఇదేనా డస్ట్బిన్నా? అన్ని ప్రతిదీ నింపుకోవడానికి. మన టైంని చెత్త న్యూస్ వినడానికి వాడకూడదు. చెత్త న్యూస్ వినడానికి వాడకూడదు. గుడ్ న్యూస్ వినడానికే వాడాలి. గుడ్ న్యూస్ చెప్పడానికే వాడాలి. వింటే గుడ్ న్యూసే వినాలి. మాట్లాడితే గుడ్ న్యూసే మాట్లాడాలి. చూస్తే గుడ్ న్యూసే చూడాలి. లేదా చూడం కాబట్టి తిని నిద్రపోతా. నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, సార్ మాట్లాడదంటే నేను చాలా బిజీగా ఉన్నాను, పడుకుంటాను. నాకు నిద్రపోవడానికి టైం లేదు భయ్. నీ టైంపాస్ మాటలు నాకెందుకంట? నేను చాలా తిరుగుతూ ఉంటా, రోజులు ఎప్పుడు తిరుగుతూ ఉంటా. ఎప్పుడెప్పుడు పడుకుందామా అని చూస్తూ ఉంటా. ఈయన చాలా బిజీ అని చెప్పి పడుకున్నాడంటే నాకు చాలా ఇంపార్టెంట్ పడుకోవడం. అది కూడా బిజీనే. టైం దొరికినప్పుడే పడుకోవాలి, పనికిరాని మాటలు మాట్లాడకుండా. మనకు టైం దొరికేదే తక్కువ. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. ఏం సరే ఆడ తిరుగుతూ ఉంటాం. దొరికినప్పుడే పడుకోవాలా? ఎప్పుడు దొరికితే అప్పుడు. ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడే బదులు హాయిగా పడుకుందాం, లేదంటే ధ్యానం చేద్దాం, లేదంటే పుస్తకాలు చదువుదాం. మన సమయాన్ని మన చేతిలోకి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? చేస్తే ధ్యానం చేయాలి, లేదా సజ్జన సాంగత్యం చేయాలి మన సమయంలో. లేదు ఇలాంటి క్లాస్కి వెళ్దాం, లేదు ఇప్పుడు మనకు టెక్నాలజీ మారింది, వీడియోలు విందాం. అంతేగాని సమయాన్ని పనికిరాని వాటన్నిటికీ వాడకూడదు. ఎప్పుడైతే వీటికి మనం వాడతామో మన ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని మనం సరైన వాటికే, ఇందాక అనుకున్నాం పొద్దున్నే మన లక్ష్యానికి సంబంధించిన వాటికి మాత్రమే మన టైం వాడితే, పొద్దున్నే లక్ష్యం గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాటికి మాత్రమే టైం పెట్టాలి, మిగతా వాటికి టైం పెట్టకూడదు. ఎప్పుడైతే వాటికి మాత్రమే మనం టైం పెట్టామో అప్పుడు భవిష్యత్తు ఆటోమేటిక్గా వాటికి అనుగుణంగా తయారవుతుంది. నేను టైం అన్నిటికీ ఇచ్చాను, కానీ నేను అనుకున్నది జరగలేదంటే ఎట్లా జరుగుతుంది? అందరికీ టైం ఇచ్చి, అన్నిటికీ టైం ఇచ్చి మన సమయాన్ని మన చేతిలోకి తీసుకోకపోతే మన జీవితం మన చేతిలోకి రాదు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మనకందరూ తెలుసు బాగా. మన వాస్తవానికి మనమే సృష్టికర్తం, కర్తలం చెప్పుకుంటూ వస్తుందా? మనం సృష్టించుకోవడం మొదలుపెట్టాలి. అడుగులు వేయాలి. ఎలా అడుగులు వేయాలి? సమయాన్ని చేతిలోకి తీసుకొని. సమయాన్ని ఎలా చేతిలోకి తీసుకోవాలి? మన దృష్టిని మన చేతిలోకి తీసుకొని ఏది అవసరమో అదే చూడాలి, ఏది అవసరమే అదే వినాలి, ఏది అవసరమే అదే మాట్లాడాలి. మనకున్న టైంలో ఏది అవసరమో అదే చూడాలి. ఓంకారేశ్వర పిరమిడ్కి ఎవరైనా వెళ్ళారా? కొద్దిమంది వెళ్ళారు. అక్కడ ఒక 4 బొమ్మలు ఉంటాయి వరుసగా, లిటిల్ బుద్ధాస్. అక్కడ నేను ట్రస్టీగా ఉన్నప్పుడు అక్కడంతా డెవలప్మెంట్ చేసేప్పుడు పెట్టా. మామూలుగా 3 కోతులు పెడతారు కదా, నేను 4 పెట్టా. చూసారా ఎవరన్నా? అందులో 4 కోతులు కాకుండా 4 లిటిల్ బుద్ధాస్ ఉంటాయి. కోతులు పెట్టలేదు, ఎందుకంటే మనం గౌరవించాలి కాబట్టి. మనం మనుషులం కదా, అందుకే నాకు బుద్ధుడు అంటే ఇష్టం. కానీ 4 లిటిల్ బుద్ధాస్ పెట్టా. ఒకటి ఇలా, ఇంకొకటి కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇదొకటి కాకుండా ఇంకొకటి ఇలా ఉంటుంది. అనవసరంగా చూడకు, అనవసరంగా వినకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా ఆలోచించకు. అవునా కదా? ఖాళీగా ఉన్నాం కానీ నిన్న ఏమైంది, ఎందుకు ఈ బుర్రని వేస్ట్ చేస్తావు? టైం ఉంటే కళ్ళు మూసుకో, అవునా కదా? నిద్రపో, లేదంటే సజ్జన సాంగత్యం చేయి, లేదా పుస్తకాలు చదువు. ఓ 4-5 ఆప్షన్లు పెట్టుకోవాలి, మల్టిపుల్ ఛాయిస్లు పెట్టుకోకూడదు. 4 ఆప్షన్లు ఇవ్వాలి. తింటావా, పడుకుంటావా, లేదు. ధ్యానం చేస్తావా, లేదు. సజ్జన సాంగత్యం చేస్తావా, లేదు.
పుస్తకాలు చదువుతావా, లేదంటే ఏమీ లేదు, అంతే అంతే నేను ఇంతే. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకూడదు ఈ బ్రెయిన్కి. మనకు బ్రెయిన్కి ఎక్కువ ఆప్షన్లు ఇచ్చి మన టైం అంతా జడగొట్టుకుంటా ఉంటాం. ఆప్షన్లు ఎక్కువ లేవు, మల్టిపుల్ ఛాయిస్లు లేవు. నా ఉన్న ఛాయిస్లు 4, చిన్నప్పుడు 4 ఛాయిస్లు ఇచ్చేవాళ్ళు, 10 ఛాయిస్లు ఇచ్చేవాళ్ళ. మన ఎగ్జామ్లో 4, 5 ఇచ్చావు. ABCD అవునా కదా, 4 సార్? అబ్బో, ఆ 4లో కూడా ఒకటి ఆల్ అబోవ్, లేకుంటే నో నథింగ్ ఏదో ఉండేది. ఏది కాదనో లేకుంటే అన్నీ ఉండేది. అంటే 3 ధ్యానము, సజ్జన సాంగత్యం, పుస్తకాలు, ఈ 3. ఇంక వేరే ఛాయిస్లు పెట్టుకోకండి. వేరే ఛాయిస్లు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు. అందుకే సార్ 3 పెట్టేళ్ళారు. 4వది ఉండొచ్చు, ఆచార్య సాంగత్యం. ఆచార్య సాంగత్యం అవునా కదా. చాలామంది వ్యాపారానికి పోతే 10 గంటలు 20 గంటలు ఉంటారు. పొద్దున ఎప్పుడు 6 గంటలకు ఓపెన్ చేసుకుంటారు కిరాణం షాపులో అయితే, అవునా కదా. 6 గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి 10 అయితే తెలియదు, 12 అయితే తెలియదు, అవునా కదా. చాలా కష్టం. మరి మిగతా వాళ్ళకందరికీ వాళ్ళంటే పాపం వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. మన టైంని మన చేతుల్లోకి తీసుకోవాలి. ఆ తీసుకున్న టైంకి ఏం చేయాలి అన్నది లిస్ట్. ఇంక వేరే ఆప్షన్లే పెట్టుకోకూడదు. వేరే ఆప్షన్లు లేవు, ఉండనే కూడదు. స్ట్రిక్ట్గా ఉండాలి ఈ విషయంలో. డ్రిల్ మాస్టర్ అయిపోవాలి. మన విషయంలో మనమే డ్రిల్ మాస్టర్ అవ్వాలి. మనల్ని వచ్చి ఎవరో క్రమంగా శిక్షించకూడదు. మనల్ని మనమే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇంకొకరు మనల్ని క్రమశిక్షణలో పెట్టకూడదు. మనల్ని మనమే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ప్రతిసారి గమనించితే పర్ఫెక్ట్గా టైంకి వచ్చేవాడు అన్ని క్లాసులకి. ఇంకా ముందే ఉండి అందరూ వచ్చారా లేదా దాన్ని బట్టి సార్ వచ్చేవాడు. ఇంకా రాలేదు సార్ అంటే అప్పుడు ఆగేవాడు. లేకపోతే వచ్చి రెడీగా ఉండేవాడు. ఆయన దగ్గర వాచ్ ఉండేది కాదు, కారు అనేది కాదు, ఊరు అనేది కాదు, రోజు ప్రయాణమే, డబ్బులు లేవు. అయినా ఆయన సమయాన్ని ఆయన చేతుల్లో ఉంచుకున్నాడు, అనే కదా. ఆయన సమయాన్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడు కాబట్టి ఒక చరిత్ర సృష్టించి వెళ్ళాడు. మనం కూడా ఒక చరిత్ర సృష్టించుకోవాలి అంటే మన చరిత్ర కనీసం రక్త చరిత్ర కాకుండా చూసుకోవాలి. అండ్ ఒక మంచి చరిత్ర కావాలి మనకు మనం అనుకుంటే సమయాన్ని చేతిలోకి తీసుకోవాలి, వేరే దారే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్ అడిగేవాళ్ళు? ముందుగానే రెడీగా ఉండొచ్చు. చెప్పండి మేడం. బాధ్యతే అసలైన ప్రేమ. అబ్బా, ప్రేమ అంటే ఇదేరా సినిమా చూసారా? అవునా కదా, వెంకటేష్. పొద్దున్నే లేచి మనము సినిమాలు చూసి వారం వారం సినిమాలు చూసి తెలియకుండానే ఇప్పుడు ఇక్కడ అదృష్టవశాత్తు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కానీ పర్వాలేదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ లోపల వాళ్ళందరికీ ప్రేమ అంటే సినిమాలో ప్రేమ అనుకుంటున్నాను. తెలియకుండా సినిమాలు చూసి 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 పొద్దున్నే లేచి భర్త భార్య చుట్టూ తిరిగితే ప్రేమ, అవునా కదా. పొద్దున్నే లేచి అబ్బా నువ్వు లేకుండా నేను లేను, వారానికి ఒకసారి పొగడాలి, వారానికి ఒకసారి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పాలి, అదే ప్రేమ అంటే. వారానికి ఒకసారి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, అది ప్రేమ. వారానికి ఒకసారి పొగడాలి, తీయడాలి, లేకుంటే సినిమాకి తీసుకెళ్ళాలి, అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి, అదే నా ప్రేమ అంటే. ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం సినిమాలు చూసి చెడిపోతున్నామా బాగుపడుతున్నామా? బాధ్యతకు మించిన ప్రేమ ఎక్కడైనా ఉందా? మనం ఉదాహరణకి నిన్న క్లాస్లో అక్కడ చెప్పుకున్నాం. ఉదాహరణకు మనమే ఉన్నాం, మన పిల్లని ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే ఏమడుగుతాం? ఏం పెట్టి పోషిస్తావు భయ్య అని అడుగుతాం, అవునా కదా. ఆడు ఎలా పోషిస్తాడో చూస్తాం. ఏ అమ్మాయిని మనం పెళ్లి చేయాలన్నా, మన కూతుర్ని ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఒకటే క్వశ్చన్ అడుగుతారు, ఎలా వాళ్ళు పోషిస్తారు? నేను ప్రేమిస్తున్నాను సార్ అంటే అవన్నీ నాకు సంబంధం లేదు, ఎలా? ప్రేమ కంటే గొప్పది ఏముంది? 3 నెలలు ఉంటుంది ప్రేమ, కడుపు కాలిన తర్వాత 4వ నెలలు తెలుస్తుంది, అవునా కదా. 3 నెలలు సాంబార్ వేసుకోవడానికి పనికొస్తుంది. ఆ నుంచి ఊరి నుంచి ఉప్పు సాంబారు చట్నీ అన్నీ అయిపోతాయి తెచ్చుకున్నవన్నీ. ఆ తర్వాత అసలైన ప్రేమ మొదలవుతుంది జీవితం. సినిమాల్లో మనం చూసినవి ఇవన్నీ కొత్త ఏం కాదు. అసలైన ప్రేమ అంటే బాధ్యత. ఉదాహరణకి మనమందరము మన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాం. పొద్దున్నే లేచి ఐ లవ్ యూ చెప్తున్నామా ఏంటి? పొద్దున్నే లేచి ఏం చేస్తాం? వాళ్ళకి ఏం కావాలో దానికి సంబంధించిన పనిలో ఉంటాం, అవునా కదా. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఏం చేస్తాడంటే పొద్దున్నే లేచిన నుండి వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించిన పనిలో ఉంటాడు. అంతకంటే గొప్ప ప్రేమ ఉంది? ఒక తల్లి ఒక తండ్రి జీవితం మొత్తం పిల్లల కోసమే గడిపేస్తుంటాడు. వేరే ఏమీ లేదు వాళ్ళకి కలలు, వాళ్ళకంటూ ఏ కలలు ఉండవు. దానికంటే వాడు ఎవడో వచ్చి
అబ్బా 4 సార్లు చుట్టూ తిరిగి పిల్లల చుట్టూ తిరిగి అబ్బా అబ్బా నీ ఎంత అందంగా ఎవరు లేరు, నీ ఎంత గొప్పవాడు ఎవడూ లేరు అనేసరికి హాహా ఇది ప్రేమ అంటే. ఏమి సినిమాలు ఇవి. 3 నెలల తర్వాత తల్లిదండ్రి ప్రాణాలు అర్పిస్తే అది ప్రేమ కాదంట, ఎవడో వచ్చి ఐ లవ్ యూ అంటే అది ప్రేమ అంట. ఒక్కసారి ఆలోచించాలి మనం ప్రేమకు అసలైన నిర్వచనం ఏమించుకుంటున్నామని. అలాగే భర్త మన కోసం బయటికి వెళ్ళి పొద్దునుంచి రాత్రి వరకు తలలు పగలగొట్టుకొని వస్తూ ఉంటాడు, అది ప్రేమ కాదంట. అలాగే భార్య పొద్దునుంచి రాత్రి వరకు ఇంట్లో ఉండి తలలు పగలగొట్టుకుంటూ ఉంటుంది, అది ప్రేమ కాదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనము ప్రేమ పేరుతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ప్రేమ పేరుతో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది బాధ్యత మాత్రమే, బాధ్యత మాత్రమే. అంతకుమించి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అదంతా వ్యాపారమే, అదంతా వ్యాపారమే. నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఒక నెక్లెస్ తీసుకురా, నా మీద ప్రేమ ఉంటే నాకు ఎందుకు నెక్లెస్ కొనియలేదు? ప్రేమ ఉంది కాబట్టి 3 పూట్ల భోజనం పెడుతున్నామమ్మా, అది కూడా పెట్టకపోతే అడుగు. ప్రేమకు నెక్లెస్కి ఏమి సంబంధం? ప్రేమకు పడ్డానికి సంబంధం ఏమిటి? ప్రేమకు పట్టించడానికి ఏమిటి సంబంధం? ప్రేమకు అల్లుడి మామ కొనిచ్చే బండికి ఏమి సంబంధం? ప్రేమకు ఆస్తులకు ఏమి సంబంధం? ప్రేమకు వస్తువులకు ఏమి సంబంధం? ప్రేమకు బాధ్యతకు మాత్రమే సంబంధం ఉంది. మిగతా సంబంధాలన్నీ వ్యాపారం. మిగతావన్నీ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అన్నీ వ్యాపారాలే. తెలియకుండా ప్రేమ పేరుతో వ్యాపారం చేస్తున్నాం మనం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాలి. వ్యాపారమా? షాప్కి వెళ్ళి సార్ నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు 100 కూరగాయలు. కూరగాయల వ్యాపారానికి ఇంట్లో ప్రేమ వ్యాపారానికి తేడా ఏమీ లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి పొద్దున్న లేచి నీకోసం ఏదో చేస్తాను, బాధ్యతాయుతంగా ఉంటాను, అది ప్రేమ. అందుకని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. వ్యాపారమా? ప్రేమ వ్యాపారం వద్దు. అసలు ఒకటే క్వశ్చన్ వేసుకోవాలి, అవతల వ్యక్తి బాధ్యతాయుతంగా ఉన్నాడా, లేదంటే చొక్క పట్టుకోండి. బాధ్యతగా ఉన్నాడు వదిలేయండి. 1 గంట అటు ఇటుగా వస్తాడు ఇంటికి, ఆడికి పోడు అనగా 1 గంట అటు ఇటుగా పప్పు అన్నం చేస్తాడు. మా మేడం ఇప్పటివరకు నా జీవితంలో ఒక ప్రశ్న అడగలేదు, ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడు మా మేడం అడగలేదు, ఏం వంట చేస్తున్నావు ఈరోజు అని అడగలేదు ఎప్పుడు. నేను 23 ఏళ్ళ నుంచి పెట్టిందే ఎక్కువ, నాకు పెట్టడమే ఎక్కువ నా ముఖానికి. నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను నాకే తెలియదు, ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటా. పాపం అన్ని కథలు పెట్టుకొని మా పాపని పెంచాలి, పోషించాలి, అన్నీ తిరగాలి, అన్నీ ఆమె చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి పోయి బిర్యానీ ఎందుకు చేయలేదు, నాకు ఇష్టమైన దోశ కారం దోశ ఎందుకు చేయలేదు, ఎర్రకారం దోశ. నాకు పెట్టిందే మహాభాగ్యం, పెట్టిందే ప్రసాదం. నాకు ప్లేట్లోకి వచ్చేంత వరకు ఈరోజు ఆవిడ ఏం వంట చేస్తుందో ఈ రోజు వరకు తెలియదు నాకు, 22 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఆమె బాధ్యత ఆమెకు తెలుసు, 3 పూట్ల పెట్టాలని తెలుసు. 3 పూట్ల కంటే ఎక్కువ అడిగితే అది కోరిక. ఆల్రెడీ తలలు పగలగొట్టుకుని వంటలు చేస్తూ ఉంటారు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. చిన్నప్పుడు మా అమ్మని అలాగే టార్చర్ చేసేవాళ్ళం తెలియక. నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది నేను మా అమ్మని ఎంత టార్చర్ చేశానని. నేను దోశ అడుగుతా, మా నాన్న జొన్న రొట్టె అడుగుతారు, మా అన్న ఉప్మా అడుగుతాడు, ఇంకొక ఆయన ఉగ్గాని అడుగుతాడు. 4 చేయలేక మా అమ్మ తలలు పగలగొట్టుకునేది, ఇసిరి కొట్టేది, తన్నేది, కొట్టేది. మా అమ్మకు నా మీద ప్రేమ లేదు, నన్ను కొడుతుంది. పారిపోయాను, నేను ఇంట్లో నేను వెళ్ళిపోదాను, పొద్దున పోయాను, సరే సాయంత్రానికి ఆకలి వచ్చేవాను. ఆకలేదు, ఆకలి బయట ఎవడు పెడతాడు? చిన్నప్పుడు పారిపోయిన వాళ్ళకి ఎత్తు తెలుసు మనకు. చిన్నప్పుడు 10 ఏళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి 7th క్లాస్ మా అమ్మ కొడుతుందని చిన్న కొట్టి పారిపోయేవాళ్ళు, గుర్తుందో లేదా మీకు? పారిపోయి అలా పోయి ఎక్కడన్నా హోటల్లో పనిచేసి తినలేక ఉండలేక బతకలేక మళ్ళీ వచ్చేది నెల రోజులకి. ఆ కాలంలో అది జరిగేది. పారిపోయేవాళ్ళు పిల్లలు బయట పోయి బతకలేక, అప్పుడు అమ్మ వీళ్ళ తెలిసి కడుపు వీళ్ళ తెలిసి మళ్ళీ ఎత్తుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఏది ప్రేమ అంటే? కనీస బాధ్యత ఉంటే చాలు. కనీస బాధ్యత, కోరికల పట్ల బాధ్యత కాదు. ప్రేమ అంటే కోరికలు తీర్చడం కాదు. ప్రేమ అంటే అవసరాల పట్ల బాధ్యతాయుతంగా ఉండడం. అవసరాల పట్ల బాధ్యతాయుతంగా చాలు. వడ్డాల పట్ల వడ్డేనాం పట్ల బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదు. తాజ్మహల్ కట్టించే అవసరం లేదు, పట్టు చీర కొనిచ్చే అవసరం లేదు. చీర కొనిస్తే చాలు. చీర ఏదో ఒకటి వేసుకోవడానికి, తెల్ల పులుసు, నల్ల పులుసు, గొలుసు, ఏదో ఒకటి గొలుసు, ఏదో ఒకటి, అంతేగాని నెక్లెసా? ప్రేమ అంటే నెక్లెసా? కాదు కదా. ఉండడానికి ఒక రెంట్ హౌసు, పెంట్ హౌస్ అవసరం లేదు, సొంత హౌస్ అవసరం లేదు. ఇప్పటివరకు నాకు సొంత హౌస్ లేదు. 28 ఏళ్ళైంది, 26 ఏళ్ళు జాబ్ చేయాలి, సొంత హౌస్ లేదు. పచ్చసారికి ఇప్పటివరకు సొంత హౌస్ లేదు. ఉందా తెలుసా మీకు ఏమైనా? ఆయన ఎంత హౌస్ కట్టించుకోవాలి, ఆశ్రమాలు కట్టించాడు, అది కూడా ఆయన పేరు మీద లేవు. ఇది ఏమన్నా సార్ పేరు మీద ఉందా? ఏం మేడం సార్ పేరు మీద చేయకుండా మీరు ఏం చేస్తున్నారు? మీ పేరు మీద పెట్టుకున్నారా? ఇంత చేస్తే మీరు సార్ పేరు మీద రాపకుండా ఏమి సార్? ఆయనదంటే ఏమీ లేదే, మరి ఎంత హాయిగా ఉన్నాడు ఆయన. మనకెందుకు పెంట్ హౌసులు
డబుల్ హౌసులు, డూప్లెక్స్ హౌసులు, డూప్లెక్స్ హౌస్ కట్టిస్తేనే ప్రేమనా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏది నిజమైన ప్రేమ, ఏది అవసరమైన ప్రేమ? మనం కోరికలను ప్రేమగా అనుకుంటున్నామా? వ్యాపారాన్ని ప్రేమగా అనుకుంటున్నామా? దేన్ని ప్రేమగా అనుకుంటున్నాం? అసలైన ప్రేమ ఏంటి? బాధ్యతాయుతంగా ఉంటే చాలు. మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అలా. మన తల్లిదండ్రులదే నాకు తెలిసినంతవరకు అసలైన ప్రేమ. తల్లిదండ్రులకు మించిన ప్రేమికులు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. తల్లిదండ్రులకు మించిన ప్రేమికుడు లేరు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండొచ్చేమో, అంతా అది ఊకే తప్పక చేసి ప్రేమిస్తుంటారు. తప్పదు. అది అది థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని మీ సాధనలో ఒక భాగంగానే చేయాలి. లేకపోతే చివరికి నిరాశే మిగులుతుంది. నేను ఇక్కడికి వచ్చాను, మీరందరూ నాకు బుక్స్కి డొనేషన్స్ ఇవ్వాలి. ఏం మేడం, కనీసం ఒక ₹1,00,000 కూడా వేయలేదు ఇప్పటి నుంచి. ఇక పొద్దుటూరులో చాలామంది బంగారు వ్యాపారులు ఉన్నారని విన్నా. చాలామంది పెద్ద పెద్ద వ్యాపారులు, సేట్లు ఉన్నారని విన్నా. ఏమైంది? నిన్న అంతసేపు కష్టపడి క్లాస్ చెప్తే ఒక్కరు కూడా కనీసం నా బుక్కు డొనేషన్ ఇవ్వలేదు. అంటే ఏంటి? వ్యాపారం అనా కదా. నేను వచ్చింది పంచుకోవడానికి. ఈ పంచుకోవడం అనేది నా సాధనలో ఒక భాగం అయి ఉండాలి. అంతేకాని ఇక్కడికి వస్తే ఏదో వస్తుంది, ఇక్కడికి వస్తే ఏదో ఇస్తారు, ఇక్కడికి వస్తే సన్మానం చేస్తారు, అవునా కదా. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని ఎలాంటి స్వార్థము లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, మన యొక్క కర్మయోగ సాధనలో భాగంగా మంచి కర్మలు చేస్తే మంచి జరుగుతుంది, అవునా కదా. ఇది కర్మయోగం. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేస్తే మంచి జరుగుతుంది. అలా చేసుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది. లేకపోతే వెళ్ళాను కానీ పొద్దుటూరులో ఏం లాభం లేదప్ప, ఇంకోసారి పొద్దుటూరు పోకూడదు. దేనికోసం పోయాం పొద్దుటూరు? పొద్దుటూరుకు పోయింది ధ్యానం కోసము, అవునా, జ్ఞానం కోసము. మొన్నేదో ఊరికి వెళ్ళాం, కూడల సంఘం. ఇక్కడి నుంచి చాలా ప్రయాణాలు చేస్తూ 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 వెళ్ళాం. కర్ణాటకలో ధ్యానమాచక్రం అంటే పిలిస్తే వెళ్ళాం. దేనికోసం వెళ్ళాం? పిలిచారు, పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళాను, నాకు వస్తూనే స్వాగతం పలకలేదు, వస్తూనే రూమ్ ఇవ్వలేదు, వస్తూనే నాకు మైక్ ఇవ్వలేదు. గంట అయినా ఇంకా మైక్ ఇలా, 2 గంటలైనా మైక్ ఇలా, 2 రోజులైనా మైక్ ఇలా. ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఇంకా మంచిది. వాళ్ళు పిలిచారు కాబట్టి హ్యాపీగా కొత్త ప్లేస్ చూసి వచ్చా. కూడల సంఘం వాళ్ళు నేను ఎప్పుడు పోవాలి? మీరు పిలిచారు కాబట్టి హ్యాపీగా పొద్దుటూరుకు వచ్చా, లేకపోతే నేను ఎప్పుడు పొద్దుటూరు రావాలి? 35 ఏళ్ళ తర్వాత నాకు ఇప్పుడే అవకాశం వచ్చింది పొద్దుటూరు రావడానికి. పొద్దుటూరు రావడమే అవకాశం. మీరు నాకు ఎంత టైం ఇస్తున్నారు నాకు సంబంధం లేదు. నేను రాయచోటికి వెళ్ళడమే అవకాశం. ప్రయాణంలోనే ఆనందం ఉంది, ఫలితంలో ఆనందం లేదు. ఫలితంలో కాదు ఆనందం ఉంది, ప్రయాణంలో ఆనందాన్ని ఎత్తుక్కోవాలి, సాధనలో ఆనందం ఎత్తుకోవాలి. ప్రతిదీ సాధనలో భాగంగానే చేయాలి, ఏదో ఆశించి కాదు. ఏదో ఆశించి 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 చేసామా నిరాశే మిగులుతుంది. అది ధ్యానం క్లాసే కాదు, ఇంట్లో వంట చేయడం కూడా. ఏదైనా సరే ఒక సాధన ఉండాలి. 1 ధ్యాన సాధన, 2 జ్ఞాన సాధన, 3 కర్మయోగ సాధన. మనకు తెలిసిన జ్ఞానాన్ని పాటిద్దాం ఇంట్లో. పాటించడానికి అది ఒక ప్రయోగశాల. ఫ్యామిలీని మించిన ప్రయోగశాల ఒకటి లేనే లేదు ఈ ప్రపంచంలో. అందుకే సార్ ఏమన్నాడు? సంసారమే నిర్వాణం. సంసారంలో మనకు లేకపోతే మనకి నిర్వాణం వచ్చింది ఎట్లా తెలుస్తుంది? యుద్ధంలో మనకు వెళ్ళకపోతే మనకు యుద్ధ విద్యలు వచ్చిన ఎలా తెలుస్తుంది? నేను సంసారంలో ఉండను సార్, సన్యాసం తీసుకుంటాను, కాల గొప్పవాడు నేనంటే నీ గొప్పతనం ఏందో పెళ్లి చేసుకుంటే తెలుస్తాయి. నేను చాలా మహాజ్ఞానిని, కానీ నేను పెళ్లి చేసుకోను, నాకు భయం. అంటే నీ జ్ఞానం అంతా ఉత్తుత్త ఇక్కడే ఉంది, నీ జ్ఞానం ఇక్కడికి పోలే ఇంకా. సంసారంలో జ్ఞానం పాటిస్తేనే అప్పుడు మనం జ్ఞానము. సో సంసారం అనేది ఒక జ్ఞాన సాధన, అంతేగాని అది ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఒక బంధము కాదు. సంసారం అంటే బంధము కాదు, జ్ఞాన సాధనకు ఒక ప్రయోగశాల. సో ఆ ప్రయోగశాలలో మనం చేసే ప్రయోగాలలో భాగంగా వంట చేస్తుంటాం, పెళ్లి చేస్తుంటాం, పిల్లలకి అంటాం, అన్నీ ఒక సాధన, జ్ఞాన సాధనలో ఒక భాగము. ఇక్కడికి వచ్చి అన్ని పనులు చేస్తుంటాం, మన కర్మయోగ సాధనలో ఒక భాగం. ఈ పిరమిడ్ కడతాం, అన్నం పెడతాం, లేకుంటే డొనేషన్లు ఇస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకోటి, ఇదంతా కర్మయోగ సాధనలో ఒక భాగము. నేను ఇంత డొనేషన్ ఇచ్చాను, నా పేరు ఎందుకు అనౌన్స్ చేయలేదు? నేను ₹100 ఇచ్చాను మేడం, నాకు పేరు ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే ఏడాదా నువ్వు ఏమి ఇచ్చినట్టు? ఏం చేస్తున్నావు అన్నా కదా.
అనౌన్స్మెంట్ చేయకపోతే అది నాకు తక్కువ చేసినట్ట. చేయకపోతుండొచ్చు, ఒక్కొక్కసారి మిస్ అవుతాయి. ఒకసారి 100 మంది ఇచ్చారనుకోండి ఒకటేసారి, పొరపాటున ఆర్గనైజర్స్ చేయకపోయిండొచ్చు. అయితే నన్ను తక్కువ చేస్తారా? గుర్తించలేదు. నేను ఎంత కష్టపడినా నన్ను గుర్తించట్లేదు. నన్ను స్టేజ్ పైకి పిలవలేదు, నాకు సన్మానం చేయలేదు. ధ్యానమాచక్రాల్లో నేను వాలంటీర్స్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని చాలా సంవత్సరాలు. చాలామంది అంతా అయిపోయినాక లాస్ట్లో సన్మానాలు చేస్తారు కదా, సన్మానాలు చేసేటప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు, నన్ను ఈరోజు సన్మానించలేదు సార్ అని. అంటే సన్మానం ఎందుకు అని అడిగాను. ఎందుకు సన్మానం? ఏంటంటే నేను చాలా కష్టపడి పనిచేశాను కదా. అంటే సన్మానం కోసం పనిచేసావా? దేనికోసం పోయి పనిచేస్తుంది నువ్వు? సరే ఇప్పుడంటే సన్మానాలు చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు ప్రతిసారి ఒక్కడే ఉన్నప్పుడు, ఒకప్పుడు మేము 3-4 ఉన్నప్పుడు మా టాయిలెట్ మేమే కడుక్కోవాలి, మా వంట మేమే చేయాలి. ఇప్పుడు అన్నీ మీరే చేసుకుంటున్నారు కదా, అవునా కదా? ఇప్పుడు ప్రొద్దుట పరిస్థితి మీరే చూసుకోండి. ఇప్పుడు 4-5 ఉన్నారు, అన్నీ మీరే చేసుకుంటున్నారు కదా. మీకు ఎవరున్నా సన్మానం చేసేవాడు? నేను ఎందుకు సార్ సన్మానాలు చేయలేదు ఇక్కడ ఎవరికి? ఇంట్లో పని, అవునా కదా మేడం? మీ ఇంట్లో రోజు సార్ మీ సార్ సన్మానం చేస్తున్నాడా? మన పని అనుకున్నప్పుడు మనకు సన్మానం ఎందుకు? ఇది మన పని, మన బాధ్యత, మన ఇల్లు, మన పిరమిడు, మన ప్రపంచం. ఇది ఎలాగైతే మన పిరమిడో, ఈ ప్రపంచాన్ని అంతా ధ్యానం నేర్పించడానికి మన పనే ధ్యానం నేర్పించడం. ఎందుకంటే ఇది మన ప్రపంచం. మన ఇల్లు ఎలాగో మన ప్రపంచం అలాగే. ఎప్పుడైతే ఇవన్నీ ఇలా మన సాధనలో, ఒక జ్ఞాన సాధన, కర్మయోగ సాధనలో భాగంగా తీసుకుంటామో హ్యాపీగా ఉంటుంది. లేదంటే నా లెవెల్కి తగిన పని ఇవ్వాలి, లేదంటే నన్ను సత్కరించాలి, లేదంటే నన్ను సన్మానించాలి, లేదంటే నన్ను అనౌన్స్మెంట్ చేయాలి, నా పేరును గొప్పగా చెప్పాలి. ఓకే చెప్తారు, అది వాళ్ళ కృతజ్ఞతాభావం. చెప్పడం వాళ్ళకు కృతజ్ఞతాభావం. మీరు చెప్పారు కృతజ్ఞతాభావంతో, కానీ ఇచ్చేవారికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అది వాళ్ళ గొప్పతనం. చెప్పడం వాళ్ళ గొప్పతనం, కొంతమంది పేర్లు రాసిస్తారు, అది వాళ్ళ గొప్పతనం. కానీ ఇవ్వడం మన సాధన, సహాయం చేయడం మన సాధన. ఒకసారి 2013లో 2012 ధ్యానమాచక్రం అయిపోతూనే జనవరి 1వ తేదీ పత్రిసారి నన్ను పిలిచాడు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అర్జెంటుగా రావాలి. 2012 తెలుసా? కర్తాలో ధ్యానజ్ఞాని గౌరవం వచ్చారు, ధ్యానమాచక్రానికి వచ్చారు, అవునా? అప్పుడు లేడీస్ టాయిలెట్ల పరిస్థితి ఎలా ఉండిందో గుర్తుందా మీకు? చాలా ఘోరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా. అప్పుడే కొత్తగా ఫస్ట్ టైం చేయడం. జనవరి 1వ తేదీ ప్రతిసారి పిలిచాడు, అర్జెంట్ పని ఉంది రావు మామేష్ అని పిలిచాడు. ఏం సార్ ఏమైనా గొప్ప పని చెప్తాడేమో అనుకున్నాను. ఒకసారి టాయిలెట్లు పోయి చూసిరా అన్నాడు. మనం లేడీస్ టాయిలెట్లో మనం ఎందుకు పోతాం? ఒకసారి పోయి చూసి వచ్చావా అన్న. చూసి వచ్చాను సార్ అని. చాలా ఇబ్బందికరంగా ఉంది, వచ్చే సంవత్సరానికి కొంచెం జాగ్రత్త పడు అన్నాడు. అందరూ భోజనాల దగ్గరికి వచ్చి నేను వడ్డిస్తా, అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానాలకు మించిన దానం లేదంటారు. అన్నం తిన్నాక ఎక్కడికి పోయేది? అది బాగుంటే కదా అన్నం తినేది, అవునా కదా? కనీసం జెంట్స్ అంటే సరే ఏదో దారి చూసుకున్నారు. లేడీస్ పరిస్థితి ఏందిరా? ఒక్కసారి ఆలోచించు. ఈసారి జరిగిన మిస్టేక్ ఇంకొకసారి జరగకూడదు అని ఎంత ఆలోచించినాడు. ఆ తర్వాత నుంచి మన ఫ్రెండ్స్ అంతా ఇట్లా 20-30 మంది కలిసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రిన్సిపాల్స్ అందరూ 30 మంది బ్యాచ్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టాయిలెట్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఎందుకంటే మీకు ఎవ్వరికి తెలియదు, మీరందరూ 3 గంటలకు 4 గంటలకు లేస్తే రాత్రంతా మగ పురుగులు మా ఫ్రెండ్స్ అందరికి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ గుర్తింపు ఉండదు, వాళ్ళు చేసినట్టు ఎవరికి తెలియదు, ట్రస్ట్ వాళ్ళకు కూడా తెలియదు. సార్ చెప్పాడు లేడీస్ కంఫర్టబుల్గా ఉండాలని, కడిగింది జెంట్స్, లేడీస్ టాయిలెట్స్. మన అదృష్టానికి ఏంటంటే పాపం ఆ పరిస్థితుల్లో వెస్ట్రన్ టాయిలెట్స్ కొంతమంది వాడడానికి కూడా రాదు, చేతులతో ఎత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన వాళ్ళు వాడడానికి రాదు, ఎక్కడెక్కడ నుంచో పల్లెటూరు నుంచో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వస్తారు పాపం. అయినా సార్ చెప్పాడు, ఏ గుర్తింపు లేదు, చేశారని ఎవరికి తెలియదు, ఎవరు చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. కొన్ని 100 టాయిలెట్లు కడగాలంటే ఏం చేయాలబ్బా? 3-4 ఏం చేయాలి? ఆఖరికి వెళ్ళి ఒక 2 లక్షలు పెట్టి ఏం కొనుక్కొచ్చాను తెలుసా? టాయిలెట్ కడిగే మెషిన్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాం. ట్రైన్లలో కడుగుతారు కదా, ఒక మెషిన్ కొనుక్కొచ్చుకున్నాం అందరం కలిసి. దేనికోసం? సాధన. సాధన, అదొక సాధన. చూడ్డానికి కానీ ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఆడ పైన ధ్యానం జరగాలంటే ఇక్కడ పొద్దున్నే
లేకపోతే పాపం ఎట్లా వస్తారు? ఈరోజు ఇక్కడ ఎంత ప్రోగ్రాం జరిగిందంటే ఆడ వంట లేకపోతే ఎలా వస్తారు? అవునా కదా? ఆ బాత్రూమ్ సరిగ్గా లేకపోతే ఎలా వస్తారు? ఆ 2, 3 బాత్రూమ్లు ఉన్న బాత్రూమ్ సరిగ్గా ఉండి ఆడ భోజనం అన్నీ ఉండడం వల్ల అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి మనం ఏదో చేసుకోవాలి. ఆ బాత్రూమ్లు లేవు, ఆ టాయిలెట్ లేవు, ఆ కడగట్లేదు, క్లీన్ చేసుకోలేదు. మనమంతా వచ్చి బాత్రూమ్కి వెళ్తాం, కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ ఆ బాత్రూమ్ అంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయా లేదా, మళ్ళీ వచ్చేంతవరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ముందు ఆ తర్వాత అన్నీ చూసుకోవాలి. వాళ్ళని ఎవరైనా సన్మానిస్తున్నారా? సాధన. ఇది మా పని, ఇది మా ఇల్లు. మీరు వచ్చిన వాళ్ళంతా కొత్త పదాలేదు, వస్తే చాలు, వచ్చి బాగుపడితే చాలు. ఒక్కరు ఎక్కువ వచ్చినా చాలు. ఈరోజు ఎక్కువ వచ్చి వాడు బాగుపడితే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదని అనుకుంటున్నారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఏ నిరాశ లేదు, ఏ ఆశ లేదు. ఈ ఆశ లేనప్పుడు ఏ నిరాశ ఉండదు. ఆశలు ఎక్కువైపోయే కొద్దీ నిరాశలు ఎక్కువైపోతాయి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఏ సమస్య అయినా ఎక్కువ కాకూడదు అనుకుంటే సమాధానంపై దృష్టి పెట్టాలి. నిన్న కూడా అడిగినట్టు అది. ఇంకొకటి ఏదైనా అడగండి. మనకు ఊపిరి ఉందంటే ధ్యానం చేయడానికి టైం ఉందండి. నాకు టైం లేదు. ఊపిరి ఉందా లేదా? ఊపిరి ఉందా, టైం ఉంది. మన ఊపిరే మన టైం. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి, టైం లేదని చెప్పకండి. నాకు ఇంట్రెస్ట్ లేదంటే చాలా బాగుంటుంది. కానీ టైం లేదు అంటుంటారు చాలా సీఎంలు పిఎంలకు టైం ఉంటుంది, మనకు మాత్రం ఉండదు పాపం కదా. పిఎం మనకు తెలుసా? పిఎం ఎవరు? పరిచయమేనా? మోడీ గారు. ఆయన ఎప్పుడు లేస్తారో తెలుసా ఎవరికైనా? 3కో 4కో లేస్తారు, అవునా కదా. మరి ఆయనకు టైం ఉంది, మనం చాలా బిజీ. మనకి 2 పిల్లలు, 3 మనవాళ్ళు. ఆయనంటే చాలా ఫ్రీ. ఆయనకు 70 ఏండ్లే, మనకు 50 ఏళ్ళు. మనం ఉద్యోగం మనం చాలా కష్టపడి ఉద్యోగం చేస్తున్నాం. ఆయనకంటే ఏం పని పాటలేదు కదా. ఎవరికి టైం ఉంది? మనకు సమయం ఉంది. మనం సమయం తీసుకోవట్లేదు. ఇందాక అనుకున్నట్టు మనం సమయం తీసుకోవడం లేదు. మనకి ఏది విలువైనదో అర్థం కావట్లేదు, ఏది ఇంపార్టెంటో అర్థం కావట్లేదు. కాబట్టి టైం లేదు ఇంపార్టెంట్ విషయాలకి. మన పిఎం నరేంద్ర మోడీ గారే బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్. ఆయన ఏం చదువుకున్నాడో కూడా మనకు తెలియదు, అవునా కదా. చాయ్ వాలా, అవునా కదా. కానీ ఆయన ఏం చదువుకున్నాడు అనే విషయం ఒకటి, ఆయన ఆధ్యాత్మికమైన ఏదో సాధన మాత్రం చేశాడన్న మాత్రం అందరికీ తెలుసు. డైరెక్ట్గానే ఏదో సాధన చేస్తున్నాడు ఆయన, ఏదో యోగమో ఏదో చేస్తున్నాడు, ఏదో చేశాడు. దానివల్ల ఈరోజు అలా అయ్యాడు మోడీ ఆదిత్యనాథ్ గారు కానీ, అవునా కదా. సో అలాంటి వాళ్ళకి టైం ఉన్నప్పుడు మనకెందుకు లేదు? మనకున్నది మహా అయితే 2 పిల్లలు, 2 మనవాళ్ళు, ఒక భర్త, ఒక భార్య. ఎందుకు టైం లేదండి? ఏమైనా ద్రౌపది లాగా మనకేమైనా 5 మంది ఉన్నారా? లేరు కదా. ద్రౌపదికి సాధన చేయడానికి టైం ఉండేది, రాముడికి సాధన చేయడానికి టైం ఉండేది, భీముడికి సాధన చేయడానికి టైం ఉండేది, కృష్ణుడికి సాధన చేయడానికి టైం ఉండేది. మనకెందుకు లేదు? మనకు శ్రద్ధ లేదు. మొట్టమొదటి పొద్దున్నే అనుకున్నాం, శ్రద్ధ. సమయం లేక కాదు సమస్య, శ్రద్ధ లేదు, మనకి ఇంట్రెస్ట్ లేదు. చాలాసార్లు అడుగుతూ ఉంటాం మనం, చాలామందిని అడిగితే ఇంట్రెస్ట్ లేదని చెప్తే మనకు హ్యాపీగా ఉంటాం. ఇంకోసారి అడగం, లేదు సార్ ఈసారి బిజీ, చాలా బిజీ. ఏమీ లేదు, మనం చేసేది ఏమీ లేదు. మనకంటే ముఖ్యమైన పని ఇంకొకటి లేదు ఇక్కడ. సో ధ్యానం ఏది మిస్ అయినా పర్వాలేదు, ధ్యానం మిస్ కావడానికే లేదు. రోజుకి ఎంతసేపు చేయాలి కనీసం ధ్యానం? మీరంతా చాలా గొప్పవాళ్ళు. కనీసం 2 గంటలన్నా చేయాలి మినిమం. అది అర్ధగంట ధ్యానం సార్ కుదరదు, గంట కాదు, 2 గంటలు ఒకేసారి చేయాలి మినిమం రోజు, అప్పుడప్పుడు కాదు. ఎవరైతే రోజు 2 గంటలు చేస్తారో 6 నెలలు ఒక్కసారి కూడా మిస్ కాకుండా వాళ్ళ జీవితం వాళ్ళ చేతులకు వచ్చేస్తుంది. 6 నెలలు చేయాలి. పెళ్ళి వచ్చింది సార్, పిల్లలు వచ్చారు సార్, వంట చేసుకోవాలి సార్, చాలా పనులు ఉన్నాయి సార్, వినాయక చవితి వచ్చింది, రేపు పొద్దున వినాయక చవితి ఉంది కదా, ఉగాది వచ్చింది, కుదరదు. ఉగాదేనా? శివరాత్రి వస్తే ధ్యానం చేయాలి, వినాయక చవితి వస్తే ధ్యానం చేయాలి, ఉగాది వస్తే స్పెషల్ ధ్యానం, వరమాల వస్తే ఇంకా ఎక్కువ ధ్యానం.
అవునా కదా? ఇంకేదో వచ్చింది ఇంకా ఎక్కువ ధ్యానం, అలా ఉండాలి కానీ ఏదో వచ్చి పెళ్ళి వచ్చింది ఇంకా ఎక్కువ ధ్యానం, ఇంకేదైనా వచ్చింది ఇంకా ఎక్కువ ధ్యానం, అమావాస్య వచ్చింది ఇంకా ఎక్కువ ధ్యానం, ఏది వచ్చినా ఎక్కువ ధ్యానం చేయాలి కానీ తక్కువ ధ్యానం చేయడానికి లేదు. బంధువులు వచ్చారు సార్, అవునా, కూర్చోబెట్టండి ధ్యానంలోకి, లేకపోతే వెళ్ళిపోతారు. అవునా కదా? మా ఇంట్లో పోని ధ్యానం మానకూడదు, బంధువులు వచ్చారని ధ్యానం మానకూడదు. మనం కూర్చుందాం ధ్యానంలో, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అవునా కదా? మా వాళ్ళకి ధ్యానం అంటే ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే పోనీ, మనం ఏం తప్పు చేయట్లేదు కదా. అలా సిగ్గెందుకు ధ్యానం చేసుకోవడానికి, ఫీలింగ్ ఎందుకు ధ్యానం చేసుకోవడానికి? ధ్యానం మంచిదే కదా, ఆరోగ్యానికి, ఆనందానికి, శక్తికి. ధ్యానం చేసుకోవడానికి ఎందుకు మనకు మొహమాటం, ధ్యానం చేసుకోవడానికి ఎందుకు టైం లేదు? వాళ్ళతో గడపాలి, ఏం గడుపుతాం వాళ్ళతో, ఏంది గడపడానికి? అది మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, మనం అనుకోవడం లేదు, అంతే ప్రాబ్లం. మనము అనుకోవడం లేదు, అనుకోవాలి, పట్టాలి. డూ ఆర్ డై, డూ ఆర్ డై. ఇది ఎవరికి చెప్పారు? ఎవరు? పత్రసారికి. మనకు చెప్పుకోలేదా? మనకు అవసరం లేదు కదా, మనకు కాదు అది, పత్రసారికేలే. ఆయన అంటే చాలా ఖాళీగా ఉండేవాడు పాపం, ఆయనకు పిల్లలు లేదు, సంసారం లేదు. ఆయన అంటే ఏదో సన్యాసి, మనం చాలా మంచి వాళ్ళం. మనం చాలా చక్కగా సంసారం చేసుకోవాలి, మనం భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, చాలా ఉన్నాయి పనులు, వ్యాపారం చూసుకోవాలి. ఆయన అంటే ఖాళీ పాపం, ఏం పని లేదు ఆయనకి. సదానందోగి ఆయనకే ఎందుకు చెప్పాడు? ఆయనకంత శ్రద్ధ ఉంది కాబట్టి, ఆయనకంత పట్టుదల ఉంది కాబట్టి. అవునా కదా? పత్తిసారికి అంత పట్టుదల ఉంది. ఎస్, నా గురువు చెప్తే నేను ఏమైనా చేస్తా, దేనికైనా తెగిస్తా, ఎందుకంటే నా జీవిత లక్ష్యం అది. మరి పత్తిసారి మనకేమైనా అడిగాడు, డూ ఆర్ డై అని అడిగాడు సార్? ధ్యానం చేసుకుంటారా అయినా చాలు అని గడ్డం పట్టుకుని, అరే ధ్యానం చేయండి రా చాలు, ఇంకేం అవసరం లేదు. అలా గురువు చెప్పినట్టు మనకు చెప్పలేదే, అంత కఠినాత్ముడు కాదు మన గురువు, చాలా మంచివాడు. గడ్డం పట్టుకొని ధ్యానం చేసుకుంటారా అంటే మేము బిజీ. ఏంది బిజీ? అవునా కదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. అది. సో 3:30 అయింది, నేను అనుకున్న టైం అలారం పెట్టుకున్నా ఇందాకే. సో కార్యక్రమానికి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకేదన్నా చెప్పాలనుకున్న వాళ్ళు ఈ 2 రోజులు విని చెప్పవచ్చు. మీ ఆనందాన్ని పంచుకోవాలనుకున్న వాళ్ళు పంచుకోవచ్చు. ఇంకా అర్ధగంట టైం ఉంది. మధ్యలో క్వశ్చన్ అడగాలనుకున్న అడగవచ్చు. ప్రత్యూష మేడం వినపడట్లేదేమో బాబు, ఎవరికి ఏం ఫీడ్బ్యాక్ లేదు, ఆనందం లేదనుకుంటారు కదా. సో మీ ఆనందాన్ని ఎవరైనా నాకు మధ్యలో వచ్చి పంచుకుంటున్నారు కదా, అలా ఒక్కరొక్కరు పంచుకోవాలనుకుంటే 1 నిమిషమో 2 నిమిషాలు పంచుకోవచ్చు. మధ్యలో ఆ పంచుకునే మధ్యలో కూడా ఇంకా ఏదైనా క్వశ్చన్లు ఉంటే కూడా అడగవచ్చు. ఎంతమంది బుద్ధులు వచ్చినా పోయినా, ఆ తర్వాత మన కోసం మన అడుగు వేయకపోతే, పొద్దునుంచి మాట్లాడుతున్నా అదే కదా, శ్రద్ధ, అన్నిటికీ టైం ఇచ్చామండి, కానీ మనకు మాత్రం మనం టైం ఇచ్చుకోవడం లేదు. పత్రిసారి వచ్చాడు చెప్పిపోయాడు, అంతకుముందు ఓసే నుంచి వచ్చాడు చెప్పిపోయాడు, అంతకుముందు పరమశివ గారి వచ్చాడు చెప్పిపోయి వెళ్ళాడు. అందరికి చరిత్రలో గొప్పగా చరిత్రలు రాసుకుందాం, కానీ మనం మాత్రం బాగుపడదలుచుకోలేదు. పత్రిసారితో తిరిగాం, కానీ మనం ధ్యానం చేయం, ఏం లాభం? అనా కదా? ఈరోజు క్లాస్కి వచ్చాం, కానీ భిన్నంగా ఆలోచించాం. ఎన్నిసార్లు క్లాస్కి వస్తే ఏం లాభం? అనా కదా? సో ఈరోజు క్లాస్కి వచ్చాము అంటే ఈరోజు నుంచి మనం భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. ఈరోజు నుంచి మనం ఆనందంగా ఉండడం మొదలుపెట్టాలి. ఈరోజు నుంచి ఏదైనా సరే నేను ఆనందంగా ఉండాలని అనుకోవాలి. మనం అడుగు వేయకపోతే ఎప్పుడు ఆనందంగా ఉంటాం? రేపన్నది లేదు. ఇలాంటి క్లాసులు ఎన్ని క్లాసులు విన్నాం, ఎన్ని వర్క్షాప్స్ విన్నాం, ఎంతమంది మాస్టర్స్ వచ్చారు? కాదు, మనం ఒక్క అడుగైనా వేస్తున్నామా? ఒక్క అడుగు. ఛత్రపతి సినిమా చూసారా? ఒక్క అడుగు సినిమా డైలాగ్ బెస్ట్ 10 డైలాగ్ అదే, టాప్ డైలాగ్. ఒక్క అడుగు తిప్పరా మీసం,
అవునా కదా? ఛత్రపతి. మన కోసం మనం అడిగేయకపోతే ఎట్లా? ఎవరు అడిగేస్తారు మన కోసం? అయినా పాపం ఎక్కడన్నా ఆర్గనైజ్ చేస్తూ మాస్టర్స్ కష్టపడి మన కోసం అడుగులేసి ఎక్కడెక్కడి నుంచో ఎవరెన్నో మాస్టర్స్ పట్టుకొస్తారు. మనం మాత్రం మనకు కాదులే, అవునా కదా? ఏదో వాళ్ళకి పాపం చెప్పుకోవడానికి క్లాసులు, ఆర్గనైజేషన్ నడుపుకోవడానికి క్లాసులు కదా. ఎంతమంది బుద్ధులు వచ్చిపోయారు, ఎంతమంది మాస్టర్స్ వచ్చిపోయారు, ఎంతమంది పస్తసార్లు వచ్చిపోయారు, అవన్నీ చాలా మంచిదే. కానీ సార్ చెప్పిన ఒక్క పాయింట్ అయినా మనం పాటించాం, ఒక్కడికైనా వేసామా? అంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతగా కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినందుకు ప్రతిసారు మన కోసం మనం ఒక్క అడుగైనా వేస్తే, ఈ పిరమిడ్ కట్టుకున్నందుకు, ఈ ప్రోగ్రాం చేసినందుకు, ఈ ప్రోగ్రాంకి మనం వచ్చినందుకు ఏదైనా సార్థకం, లేదా అంతా బుడిదలో పోసిన పన్నీరే. లాస్ట్ క్వశ్చన్ అడిగినా బాగానే అడిగారు. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రొద్దుటూరు మాస్టర్స్ అందరికీ, ట్రస్ట్ వారికి, ఎస్పెషల్లీ ప్రత్యూష మేడం ఎప్పటి నుంచో 1 నెల 2 నెలలకు ముందు నుంచే ఫాలోఅప్లు చేసి నేను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడను, నేను ఏడుంటానో నాకే తెలియదు. ఆయన పట్టు విధలని, పట్టు విడవని విక్రమార్కుర్రాలు వాళ్ళు ఎంటాడి వేటాడి రప్పించి, ఒక్కరోజు కాదు షేర్ ఖాన్ 2 రోజులు రావాలి, మాకు ఒక్కటి సరిపోదు, నేను గండికి కోట పోతా, ఆ కోట పోతా అంటే, ఆ కోట లేదు ఈ కోట లేదు సార్, ఈ కోటలోనే ఉండండి, నేను ఆడికి పోతా, నాకేమో ఈ ఊరికి వస్తే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. లేదు లేదు సార్, మా వాళ్ళు ఇక్కడే ఉండమన్నారు, 4 గంటల వరకు ఉండాల్సిందే, మిమ్మల్ని పంపించేదే లేదు, మేము తగ్గేదే లేదన్నారు మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫీడ్బ్యాక్ అడిగారు కదా. ఫీడ్బ్యాక్ అంటే ఏమిటంటే, మా సార్ లంచ్ చేసి కూర్చుంటేనే మనం అంతా వచ్చి చెప్తున్నాం కదా, సార్ బాగుంది సార్, నేను ఇలా అనుకున్నాను, ఇది ఇలా అన్నారు కదా, అదే ఫీడ్బ్యాక్ అంటే. అక్కడ లంచ్ దగ్గర మనం చెప్పినట్టువే ఇక్కడికి వచ్చి చెప్తే ఇంకా బాగుంటుంది, మనకి ఏం అర్థమైంది అట్లా. సో మనం చెప్తున్నాం కదా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇన్నాళ్ళు ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఇలా అనిపించింది అని మనం మాట్లాడాం కదా, అదే ఇక్కడికి వచ్చి మాట్లాడండి. రామారా, నీకేమనిపించింది? ఇప్పుడు 2 రోజులు విన్నావు కదా, నిన్న విన్నావు, ఈరోజు విన్నావు, మరి నీకేమనిపించిందో చెప్పు. జనంగాడికి వస్తుంటే నా డబ్బు ఇచ్చింటే నువ్వు పెద్ద సౌకర్యం పోయి ఇచ్చున్నావులే అంటున్నారు మా ఊళ్ళో. ఈరోజు ప్రోగ్రామ్ ఎట్లుంది? నిన్న ఈరోజు అంతా నాకు బాగుంది, ఆనందంగా ఉంది, హాయిగా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం ఉంది. ఇంకా అని చెప్పిందాం అనిపిస్తుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. మా ఊళ్ళో వాళ్ళ కూడా పిలిచింటే ఉంటుంది, నువ్వైతే డబ్బులు ఇచ్చావని చెప్తాను, వాళ్ళే మా దగ్గర లేవులే. మరి అందరికన్నా గొప్ప ధనవంతురాలు, ఇచ్చే గుణం నీకే ఉంది, నువ్వే గొప్ప ధనవంతురాలు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ముందుగా ఈ ధ్యాన పరిచయంతో నేను ఈ స్థాయికి చేరుకున్నందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఈ స్థాయి అంటే మీకు అర్థం కాకపోయినచ్చు, కానీ నా అనుభవంలో నేను ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని మరి ధ్యానం ప్రచారం అనేది నాకు, ఆ వరం అనేది నాకు, అదృష్టం అనేది బేస్తారపేటలో నాకు దక్కింది సార్. ఒక 5 సంవత్సరాలు బాగా స్కూల్లో తిరగడం, గుళ్ళల్లో, ఇంకా అదే మొత్తం అదే ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి కాదు, రాత్రి అంతా కూడా ఆలోచన చేసి ఏ ఊరికి వెళ్ళాలి ఇదే అనమాట. అట్లా మరి భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో ఉమామహేష్ గారి కార్యక్రమాలు ఖచ్చితంగా నేను వినేదాన్ని. వినడమే కాదు, ఎంతమందికో మరి సెల్లులో షేర్ చేసేదాన్ని, మళ్ళీ అడిగేదాన్ని, మీరు విన్నారా, ఏం తెలుసుకున్నారు, ఏమొచ్చింది మీలో మార్పు అని అడగడం జరిగింది. మరి ఈరోజు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. రామకృష్ణ సార్ వచ్చి మీ అభిప్రాయం, మీ విలువైన అభిప్రాయాన్ని, ఫీడ్బ్యాక్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రగుంట్ల రామకృష్ణ సార్ దయచేసి రావాలి వేదిక మీదకి. రండి మీరు రండి, మీరు రండి.
ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. నేను పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేస్తున్నాను. అంతా 11 నెలలు అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది సార్. మేము చాలా ఆధ్యాత్మికంగా కొంచెం పర్వాలేదు, ఫస్ట్ నుంచి మంచిగా ధ్యానం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మీరు. సార్ చెప్పిన విషయాలు మన జీవితంలో ఒకటి ఆచరించుకున్నా చాలా మంచి పొజిషన్కి వెళ్తాము, అంటే ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ ఎదుగుతాము. అంతే, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అయ్యా ఆత్మబంధువులందరికీ నా నమస్కారాలు. ఉమామహేష్ సార్కు నా నమస్కారములు. సారు చాలా సరళంగా అందరికీ అందుబాటుగా అర్థమయ్యేటట్టుగా జోకులు వేసుకుంటా బాగా లోతుగా చెప్పినారు. మీరు ఊరికి పై చూసుకోకండి, దానిలో అర్థము తీసుకొని చెప్పిన దానికి సార్థకతంగా రోజు 2 గంటలు ధ్యానం చేయాలా, మీ సాధన పెంచుకోవాలా. మీరు ఎప్పుడైతే ఊరికి ఇని వెళ్ళిపోతే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే సార్కు సార్థకత ఉంటుంది, మనకు సార్థకత ఉంటుంది. మరి సార్ కూడా చెప్పిన దానికి ఎప్పుడో చేస్తాను మేడం, చెప్పింది చేస్తాం, చేయండి చెప్పం. హలో సార్, నా పేరు అనసూయ. ఈ 2 రోజుల క్లాసు చాలా అద్భుతంగా ఉంది సార్. అది ఎలా ఉందంటే ఒక క్షణం కూడా బ్రేక్ లేదు, కానీ కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడే కానీ బోర్ అనిపించకుండా మేము మళ్ళీ తెలిసిన విషయాలే కానీ లోతుకు వెళ్తే తెలుస్తుంది అన్నట్టు చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు మా కోసం వచ్చి ఇక్కడ క్లాస్ ఇచ్చినందుకు చాలా 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 కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నేను ఒక 4 ఇయర్స్ నుంచి నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసిన. ఒక 1 ఇయర్ నుంచి మామూలు ముందు డోర్స్ అవి మాత్రం అమ్ముతుంటే ఇప్పుడు ప్లేవుడ్ హార్డ్వేర్ షాప్ కూడా స్టార్ట్ చేసిన. ఇందాక సార్ నేను ఇంతే అనే కొటేషన్ నాకే వర్తిస్తుందేమో, రేపు నుంచి నేను కూడా అది పాటిస్తాను. ప్రతి ఒక్కడు కార్పెంటర్స్ ప్రొద్దులు నడిచేది ఏంటంటే బిజినెస్ రావాలంటే వాళ్ళ కమిషన్ ఒకటే అనమాట. ఇది ముక్క అన్నీ పెట్టాలా. నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు పెట్టవు, నువ్వు ఆ డిన్నర్లు ఇవ్వవు, చెయ్యవని. నాకైతే అసలు ఇష్టం ఉండదు దానికి. వ్యాపారం ఎనిక్కిపోయినా పర్వాలే, లేకపోయినా పర్వాలే అని డిసైడ్ అయిపోయినా. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడంలే. ఇంక రేపు నుంచి సార్ అన్న డైలాగు నేను ఇంతే. థ్యాంక్ యూ సార్, మీ వల్ల నాకు డైలాగ్ దొరికింది. రేపు నుంచి బిజినెస్ మామూలుగానే వాడాలా. డైలాగ్ అంతే సార్, ఎట్లా డెలివరీ చేసినది అంతే. దానికి మళ్ళీ స్పెషాలిటీస్ ఏమి యాడ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ నమస్కారాలండి. సార్ కూడా మనస్ఫూర్తిగా నమస్కారము. సార్ నిన్న క్లాస్ విన్నాను తర్వాత నుంచి ఇవాళ ఉదయం మార్నింగ్ మెడిటేషన్లో కూర్చున్నా అంటే నిన్న క్లాస్ అంతా మదనం చేసుకున్నాను. కానీ సార్ చెప్తూ ఉండే ప్రతి పాయింట్ నా లైఫ్లో మళ్ళీ అన్నీ అండర్లైన్ చేసుకుంటూ, కొన్ని అండర్లైన్ చేసుకోలేంటి కూడా నేను ఇప్పుడు అండర్లైన్ చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేను ఎలా ఉండాలి, ఎలా మారాలి, అట్లా దానికోసం మనం ఏం చేయాలి. ఊరికే వింటున్నాం పోతున్నాం కాదు. కానీ ఇన్ని క్లాసెస్ విన్నాను. కానీ నిన్న జరిగిన క్లాసు నిన్న నైట్ ఆయన లైవ్లో చూసాం, రాయచోట్లో నా సబ్జెక్ట్ క్లాస్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా అందరు చూడండి, చాలా బాగుంది అది. కానీ ఎలా మారాలా, ఎట్లా చేసుకోవాలి అని అన్ని మార్గాలని చెప్పేశాడు. ఇంకా మన సాధనలోకి రావాలి. ఇంకందరం మనం సాధన చేసుకుంటే మనం ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. చాలామందికి ఉంది, మనం భూమి మీద జన్మ తీసుకున్నాము, అసలు మన లక్ష్యం ఏంటి అని చాలా క్వశ్చన్లు వచ్చాయి, నాకు కూడా వచ్చాయి. అసలు మనం ఎందుకు వచ్చాము, మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు పిరమిడ్ కడితే పోతుందా? పిరమిడ్ నేను లేదా ఇంకోటి కడతాడు, ఇంకోటి కడతాడు. అదే నా లక్ష్యము. ఇంకా దీని తర్వాత ఏమైనా ఉందా అని ఎన్నో సందేహాలు వచ్చాయండి. కానీ నిన్న సార్ చెప్పిన దాంట్లో మన ఆత్మకి దైవ మార్గంలోకి మనం వచ్చేదానికి అనుభవం తీసుకున్న దానికే అని నిన్న సార్ చెప్పాడు. అది చాలా నాకు బాగా నచ్చిందండి. చాలా థ్యాంక్స్ సార్. అది ఎన్నో ఏళ్ళ నుంచి నాకు అది మన లక్ష్యం. ఊరు భూమి మీద పుట్టాం వెళ్ళాం, కానీ ఇంతకుముందు ఉండేది ఫస్ట్ ఏదో పుట్టడం పోయినామని కాదు, మనం అంటే ఒక మార్క్ ఉండాలి అక్కడ. మా అబ్బగారు గురువుగారు పుల్లయ్య స్వామిని ఉన్నారు, ఆయన ఒక దేవాలయం కట్టాడు, మా నాన్న ఒక దేవాలయం కట్టాడు.
వాళ్ళ ఆయన గుడి వరకు కట్టారు, ఆయన ఒక భక్తి వరకు పోయినారు. నేను ఒక మెట్టు ఎక్కాను. ఆత్మజ్ఞానం అందించాలనే ఒక అవకాశం నాకు వచ్చింది. అది చాలా నాకు ఆనందం అనిపించింది. అది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది అందుకు నాకు అది చాలా ఆనందంగా అనిపించింది. బర్ ఎట్లా వచ్చే సంతోషమే అంటున్నాను. అందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం శ్రీలత మేడం. ధ్యానులందరికీ నమస్సుమాంజలు. నా పేరు శ్రీలత. సార్ ఆల్రెడీ పరిచయం చేశారు, నేను కూడా పరిచయం చేసుకున్నాను సార్. ధ్యానము ఎలా చేయాలి అనేది ఇక్కడ అందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ధ్యానము చేయడంలోనే మనకు అసలైన మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయి. అందులో మనకు మెయిన్ ఆధ్యాత్మికంగా ఎదుగుతాము, మనకు మానసికంగా, అలాగే ఏవైనా డిసీజెస్ కానీ ఆరోగ్యపరంగా కూడా ధ్యానం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే జ్ఞాన సాధన అనేది బుక్స్ ద్వారా, సాంగత్యం ద్వారా మనము ఇంప్రూవ్మెంట్స్ అనేటివి చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, సామూహికంగా ధ్యానం చేసుకోవడం, చర్చించడం వల్ల మన పరిణతి అనేది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే నేను ఇలాంటివి అంటే సార్ ఇలా కొటేషన్స్ అనేది ఇది కొత్త ప్రోగ్రామ్. నేను ఫస్ట్ టైం, మేము ముందు 2002 నుంచి 4 వరకు సార్ నేను చాలా ప్రోగ్రామ్స్ త్రూ అవుట్ నైట్ పౌర్ణమి మెడిటేషన్స్ అవి ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ పవర్ ఏంటి అనేది నేను అనుభవించాను, అది ఎలా ఉంటుంది అనేది. అది ప్రాక్టీస్ చేయడం ద్వారానే వస్తుంది. ధ్యానం కంపల్సరీ వితౌట్ గ్యాప్. నేను కూడా అంటే బ్రేక్ ఇచ్చానండి, నేను సక్రమంగా చేయలేకపోయాను. కానీ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది అనే డిఫరెన్స్ నాకు బాగా తెలిసొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సార్ చెప్పినట్టు మినిమం 2 hours కంటిన్యూస్గా మెడిటేషన్ చేసి ఆ అనుభూతిని మనము మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మన డెవలప్మెంట్స్, మన డే టు డే లైఫ్. సార్ అన్నట్లు సంసారంలో మనకెన్నో చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి. అవి వాటి వల్ల ఎలా మనం అధిగమించాలి అనేది కూడా సార్ బుక్ భిన్నంగా ఆలోచించు అనే బుక్లో నేను హాఫ్ వరకే చదివాను, ఇంకా కంప్లీట్గా చదవలేదు. అలా మనకు ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది ఇచ్చారు. అలా మనకి ఆ బుక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకొక పుస్తకం అయితే నేను చదవలేదు, నేనేంటి అనే పుస్తకం సార్ దగ్గర నుంచి నేను కొరియర్ ద్వారా తెప్పించుకున్న 2 పుస్తకాలు. ఇది భిన్నంగా ఆలోచించు సగం వరకే చదివాను. నాకు చాలా ప్రాక్టికల్గా అనిపించింది. మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది అంత ప్రాపర్గా చేయలేకపోతాము. మనకు వచ్చే ప్రాబ్లం అక్కడే ఉంటుంది. అది మనంగా రిజాల్వ్ చేసుకోగలిగితే మన సమస్యకి మనమే పరిష్కారం, ప్రతిసారి ఇంకొకరిపైన డిపెండ్ కాకుండా మన సమస్యకి మనం పరిష్కారం వెతుక్కోగలుగుతాము అనేది క్లారిటీగా చెప్పారు. పత్రి సార్ కూడా ఫస్ట్లో రాగానే సార్ మెడిటేషన్ మ్యాక్సిమం ఒక 1/2 hour 45 minutes మినిమం ఫ్లూట్ మెడిటేషన్ కానీ, మెడిటేషన్ ఫస్ట్ ఎలా చేయాలి అనేది ఎంతమందికి తెలిసినా తెలియకపోయినా ఫస్ట్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఒకరో ఇద్దరో అయినా కొత్త వాళ్ళు ఉంటారు. నేను సార్ కూడా అదే సజెస్ట్ చేశాను. సార్ మీరు ఫస్ట్ రాగానే మెడిటేషన్ ఎలా చేయాలి అనే పద్ధతి ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసి చేయించిన తర్వాత స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. నా ఫీడ్బ్యాక్. మేడం ప్రత్యూష మేడం అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు. ఇక్కడ ఇంకా టీమ్ చాలా వర్క్ చేశారండి. అందరికీ నా తరఫున ధన్యవాదాలు. నమస్తే మాస్టర్స్, నా పేరు జయలక్ష్మి. నేను సార్ది 10 ఏళ్ళ నుంచి క్లాస్ వింటున్నానండి. ప్రతిరోజు కూడా ఎన్ని అద్భుతాలంటే అన్ని అద్భుతాలు. భిన్నంగా ఆలోచించండి అనేది కూడా సగం వరకు చదివాము. కానీ ఆ యొక్క క్లాస్ వినడం వల్ల నేను ఎక్కడైతే క్లాసెస్ చేస్తున్నానో సార్ యొక్క ఏమైతే క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్తున్నారో ఆ క్లాస్కు మాకు చాలా చాలా ఉపయోగంగా ఉంది. మళ్ళీ ఈరోజు నిన్న నేను లేను, ఈరోజు విన్నది సారు ఏం చెప్పారంటే ధ్యానం చేయాలంటే నాకు టైం లేదు అని అంటూ ఉంటారు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అనేది డైరెక్ట్గా చెప్తే అది వాళ్ళని మనమేం అడగాల్సిన అవసరం లేదు. అది చాలా బాగుంది. ఇంకా ఏం చెప్పారంటే ధ్యానము మనకు చేసేదానికి
మళ్ళీ ఒక అరగంట గంట చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రతిరోజు 2 గంటలు కంపల్సరీ మినిమం 6 నెలలు చేస్తే కానీ ఖచ్చితంగా మనలో మార్పు వస్తుందని చెప్పారు. అది చాలా చాలా నచ్చింది నాకు. ఇంకేం చెప్పారంటే సారు, మన కోరికలతో ఏమైతే ఉన్నాయో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము. నువ్వంటే ఏంటో ప్రతి క్షణము ఎరకతో ఉండి గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటావో నువ్వు ఎదుగుదల అనేది నీకు అర్థమవుతుందని చెప్పారు సారు. అది మాత్రం చాలా చాలా ముఖ్యమండి. ఇంకా ఒకరిని చూసి ఒకరిని, ఇంకొకరిని చూసి ఇంకొకరిని ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? ఆనందం అంటే ఏంటి అంటే, నీలో ఆనందం రావాలంటే ఎదుటి వాళ్ళకి ఆనందం ఇస్తేనే నువ్వు ఆనందం పొందుతావు. అంటే నువ్వేం చేయాల్సిన పని లేదు, ఎవరిని చూసినా నవ్వుతూ ఉండు అంతే. ఆ నవ్వే నీకు ఆనందం కలిగిస్తుందని చెప్పారు. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. క్లాసు ప్రొద్దుటూరులో పెట్టించాలని నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కర్తాల్లో కలుస్తూ ఉన్నాను సార్ని. సార్ మాకు ప్రొద్దుటూరులో మీ క్లాస్ ఇవ్వాలని మొన్న కూడా కర్తాల్లో అదే పనిగా టిఫిన్ చేస్తూ ఉంటే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ మీ నెంబర్ ఇవ్వాలి నాకు, మా ప్రొద్దుటూరులో మీ క్లాస్ అందించాలని 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తుంటే ఈరోజు నా సంకల్పం నెరవేరింది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మాస్టర్స్, భిన్నంగా ఆలోచించు. పత్రి సారు బ్రేక్ ద రొటీన్ అనేవాడు అనమాట. అంటే ఎప్పుడు చేసేదే కాకుండా కొంచెం డిఫరెంట్గా చెయ్యి అనేవాడు. అది బాగా నాటుకుపోయింది నాకు. సో అలా ప్రయత్నాలు చేసినప్పుడు మాటలు కూడా అలానే వచ్చేసేటివి నాకు. ఎవరైనా ఏమని అంటారంటే, ఎవరేమంటే నాకేమి, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, ఇలాంటి డైలాగులు కొట్టేవాడిని మా ఆయనతో. మా ఆయన నీకు ధ్యానం ఎక్కువ అయ్యే కొద్దీ నీకు చూసుకో నువ్వు అని అనేవాడు అనమాట. బట్ బయట ఎలాన్నా ఉండండి, నా తత్వం అలా ఉండేది. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. అండ్ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము, మంచివాడిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మంచివాడిని అని నిరూపించుకుంటున్నావు అంటే నువ్వు అక్కడ అహంకారం వచ్చినట్లు, నీ మీద నమ్మకం లేదు, ప్రేమ లేదు అని అన్నట్లు అని ఆ కొటేషన్స్ మరి చాలా బాగా అనిపించాయి. ఆ క్వశ్చన్ అడుగుదామనే లోపల మేడం ఇంచుమించు అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగింది. సో నేను అక్కడ ఇంకా దాన్ని స్టాప్ చేశాను. అంటే మనము ధ్యానం చేస్తున్నాము, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అబ్బా నేను ఎంత మంచి దాన్నో అని అనిపించడమే కాకుండా అందరూ కూడా అలానే మనల్ని అనాలి అనేది వస్తుంటుందండి, అహంకారం వస్తుంటుంది. సో ఇలాంటి బుక్స్ చదివినప్పుడు ఇది మనకు అవసరం లేదు, ఇవే ఒకసారి మనం వెళ్ళే మార్గంలో ఇవే చాలా అడ్డపడిపోతుంటాయి. అసలైంది వదిలేసి దాన్ని పట్టుకొని వేలాడడం మొదలైపోతుందన్నమాట. నాకు వాటికి చాలా మంచి పాయింట్ అక్కడ దొరికింది. అండ్ ప్రతి ఒక్క పాయింట్ మనము అందరు చెప్పేది కరెక్ట్ అనుకొని అసలైన విషయాన్ని వదిలేస్తున్నాం. అలాంటి మైన్యూట్ పాయింట్స్, అలా చాలా సూక్ష్మమైన తేడాలని సార్ ఆ బుక్లో పాయింట్అవుట్ చేశారు. అందరు చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నాం కానీ అందరు చెప్పేది కాదు, మనకు అవసరమైనది మనం చేయాలి, అది కరెక్ట్ అనేది సార్ ఆ బుక్లో ఎత్తి చూపించారండి. అది ప్రతి ఒక్క హెడ్డింగ్ కింద ఎన్నో టాపిక్స్ తీసుకొచ్చారు. సో మనం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాము, కానీ ఆచరణకు వచ్చేసరికి మళ్ళా అదే దారిలో వెళ్ళిపోతున్నాం. ఒక గొర్రె ఎట్లా పోతే వెనకల 10 గొర్రెలు అలానే పోతుంటాయి. అది కింద పడి, ఫస్ట్ది కింద పడి దొర్లి మళ్ళీ పైకి పోయినా కూడా రెండోది పక్క నుంచి పోదు, దానిలాగే పోయి అది కింద పడి దొర్లి మళ్ళీ అలానే పోతుంది, దులుపుకొని పోతుంది. అట్లనే తయారవుతున్నాం మనం. అరే మనం ధ్యానం చేస్తున్నామే, కొంచెమన్నా విఘ్నత ఉపయోగించుకోవాలా వద్దా అనేది మర్చిపోయినాం. అందరితో పాటు నేను అనుకుంటున్నాం కానీ మరి మన విఘ్నత ఆ క్వశ్చన్ వచ్చినా కూడా దాన్ని కొట్టేస్తున్నాం. సార్ అన్నట్లు ఎవరు ఇది వాళ్ళేమనుకుంటారో, పెళ్ళికి వెళ్ళాలి వాళ్ళేమనుకుంటారో, ధ్యానం చేయాలి మరి వాళ్ళు ఏమనుకోకున్నా పర్లేదు, అలా అయిపోతుంది. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సార్ చక్కగా చెప్పాడు, మంచి భార్య కాదు సరైన భార్య, మంచి తండ్రి కాదు సరైన తండ్రి, మంచి తల్లి కాదు సరైన తల్లి. సరైన వాళ్ళు రావాలి, మనకి సరైన వాళ్ళు కావాలి. ఆ తేడాలు మనకు అర్థం కావట్లేదు. మంచి 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 అనుకుంటున్నాం కానీ ఆ మంచి కొంప ముంచుతుంది మనకి, అది మనకి తెలియట్లేదు. అది సార్ చాలా బాగా రాశారు. అది ఇంకా మనకు బాగా అర్థం కావడానికి ఇలాంటి వర్క్షాప్స్లో ఇంకా ఎలాబొరేట్గా, దాంట్లో ఊరికే జస్ట్ ఒక హాఫ్ పేరా ఒక పేజ్ ఉంది అంతే. అది మనం
చక్కగా రివైజ్ చేసుకొని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ పాయింట్ మనకి ఇంకా ఎలాబరేట్గా తెలుస్తుంది. కానీ ఈ క్లాసెస్లో ఒకరు ఆ క్వశ్చన్ వేస్తే ఎంతమందికి ఎంత ఎలాబరేట్గా ఆన్సర్ వస్తుంది కదా. సో అలాంటి చక్కని విజ్ఞానాన్ని మనం ఈ 2 days చాలా అద్భుతంగా తెలుసుకున్నాం సార్. మాకు నిజంగా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. సో అలా మూసలో కొట్టుకోకుండా. అండ్ సార్ నేను ఒక పాయింట్ చెప్పాడు, ధ్యాన సాధన జ్ఞాన సాధన. ధ్యాన సాధన బ్రహ్మాండంగా చేస్తున్నాంలేండి, దాంట్లో డౌటే లేదు. అందరికీ వచ్చేసాయి పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసాయి. నేను 5 hours, నేను 6 hours, నేను 7 hours, నేను డైలీ 3 hours ఒక సిట్టింగ్కి అనేది అవి వచ్చేసాయి, అందరికి వచ్చేసాయి. జ్ఞాన సాధన మర్చిపోయాం, అది గుర్తు చేశారు సార్ బాగా. ఊరికే ధ్యానం గంటలు చేస్తే కాదు, తెలుసుకున్న పాయింట్ని ఆచరిస్తున్నామా లేదా, తెలుసుకున్న పాయింట్ని ఎంతవరకు ఆచరిస్తున్నాము. ఫస్ట్ చేసింటాం, మళ్ళీ కొన్నాళ్ళకి అది మర్చిపోయినాం, మళ్ళీ అది గుర్తు చేయడానికి బలంగా వస్తున్నాయండి మనకు పరిస్థితులు. ఫస్ట్ అనారోగ్యాలు వచ్చాయి, ధ్యానం చేసుకున్నాం, తగ్గిపోయింది. కొన్ని సంవత్సరాలు అయినాక ఇంకా పెద్దది వస్తుంది, అప్పుడు ఇంకా తట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. నేను ధ్యానం చేస్తున్నానే, నేను అది చేస్తున్నానే, ఇది చేస్తున్నాను అనేది అనుకుంటున్నాం, కానీ మధ్యలో మర్చిపోయాము, కొట్టుకుపోతున్నాం అనేది గుర్తు చేస్తున్నాం. అది మేల్కోవట్లేదు మనం. ఆ మేల్కొల్పు నిజంగా ఇలాంటి సెషన్స్లో జరుగుతుందండి. మనం చాలా లోతులకు వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద బండరాళ్ళని తీసేసాము, ఇప్పుడు సూక్ష్మంగా క్లీనింగ్ జరగాలి. ఆ సూక్ష్మమైన క్లీనింగ్ ఇక్కడ ఈ సెషన్లో జరుగుతుందని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ క్లాస్. చాలా అద్భుతమైన పాయింట్స్, చాలా అవసరమైన పాయింట్స్. మనము మంచి గౌరవము వీటిలోనే కొట్టుకోబోతున్నామండి, అది అవసరం లేదు మనకి. ఆ స్థాయి దాటి వచ్చేసాము, మళ్ళీ ఎన్నికి వస్తున్నాం మనం. అది దయచేసి గమనించండి. అండ్ ఇది మనకి పిఎంసీలో కూడా వస్తుంది, ఆ లింక్ వస్తూనే మేము అందరికీ షేర్ చేస్తాము. మళ్ళా కూడా మనం ఇంకా బాగా వినే అవకాశం ఉంటుంది. అండ్ సార్ వాళ్ళు గ్రూప్స్ కూడా షేర్ చేశారు, ఆ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు, చక్కగా తెలుసుకోవచ్చు. జ్ఞాన సాధన అన్నారు, అది ఎలా కూడా చెప్తున్నారు సార్, ఊరికే చెప్పి వదిలేయట్లేదు. ధ్యానం పత్రి సారు ధ్యానం అని వదిలేలా, ధ్యానం ఎలా చేయాలి, వస్తే చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ మనం ఫేస్ చేసాం, ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు జ్ఞాన సాధన అన్నప్పుడు జ్ఞాన సాధన అంటే ఎలా చేయాలి, ఇలా సూక్ష్మంగా ఈయన మనకు అందించగలుగుతున్నారు. చాలా సులభంగా ఇప్పుడున్న టెక్నాలజీతో మనం అద్భుతంగా అందుకోగలుగుతున్నాం. ఇలాంటి వర్క్షాప్స్ ద్వారా మరింత ఎలాబరేట్గా మనం తెలుసుకోగలుగుతున్నాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సుదీప్తి అండి. అవేకనింగ్ యూత్ అని సార్ రీసెంట్గా జగన్నాథ్ గతిలో ఒక ప్రోగ్రామ్ చేశారు, చాలా వండర్ఫుల్ ప్రోగ్రాము. ఇంకా ఇటువంటి సెషన్స్ ప్రతి ఒక్క మంత్ ప్రతి ఒక్క ఊర్లో కూడా చేయాలి అని పిఎంసి ద్వారా విన్నాను. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మరి ఈ 2 రోజుల్లో ఎన్నో అద్భుతమైన పాయింట్స్ అన్నీ టచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, మా బాబు నిన్న రమ్మన్నాను, రాలేదు. నైట్ లైవ్ పెడతానే వినేసి, నేను ఈరోజు చాలా మిస్ అయ్యానమ్మా, వచ్చి నింటే సరిపోయింది అన్నాడు. ఏం పోయింది, లైవ్ వస్తుంది మళ్ళీ పిఎంసీలో, మళ్ళీ వస్తుంది మంది ప్రోగ్రామ్ చూద్దులే, రేపు వచ్చేసే అన్నాను అనమాట. నేను సార్తో ఇప్పుడే మాట్లాడాలంటే, సరే రేపు వచ్చినప్పుడు మాట్లాడదులే అని చెప్పాను. సో యూత్కి కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక ఫంక్షన్కి తీసుకువెళ్ళరు, ఇలాంటి ప్రోగ్రామ్స్కి తీసుకురారు. ఓన్లీ చదువు 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 అంటారు. వాడికి ఒక ప్రాబ్లం వస్తే, ఒకటి ఏదైనా డౌట్ వస్తే వాడు ఏం ఆలోచిస్తాడు? అమ్మతో చెప్తే అరుస్తుంది, నాన్నతో చెప్తే గట్టిగా అరుస్తాడు, లేదా కొడతారు. కొట్టేయడం, ఆ పాయింట్ కొట్టడం కాదు, కొట్టడం కూడా బాగా ఎక్కువ జరుగుతుంది అనమాట. వాడు చెప్పడు. సినిమాలలో ఏం చూపిస్తున్నారు, బాగా ఏదైనా ప్రాబ్లం వస్తే సూసైడ్ చేసుకుందామా, అవి చూసి వీళ్ళకి అదే కూడా తిరుగుతుంది బ్రెయిన్లో. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి టైం పెట్టి మరి తీసుకువెళ్ళాలని నా యొక్క సంకల్పం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మంచి పాయింట్ గుర్తు చేశారు యూత్ గురించి. మరి చూడండి, చిన్న వయసులోనే ధ్యానంలోకి వస్తే మరి ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో సార్ని చూసి నేర్చుకోవచ్చు. సారే దీనికి లైవ్ ఎగ్జాంపుల్. చిన్న వయసులోనే మరి సారు ఈ పాత్లోకి రావడం వల్ల మరి భౌతికంగా ఏమైనా కోల్పోయారా? ఏం లేదు, అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. మరి ఆధ్యాత్మికంగా ఇంకా ఎన్నో హైట్స్కి చేరుకున్నారు. సో మన పిల్లలకి మనం నిజంగా ఇది అందించాలండి. మరి చక్కగా ఈ జ్ఞానాన్ని ఇక్కడంతా కూడా ఒక ఏజ్ దాటిన వాళ్ళమే ఉన్నాం.
సో పిల్లలకు కూడా మనం చక్కగా అందిస్తాము. వాళ్ళ జీవితానికి ఆత్మజ్ఞానమే మెయిన్గా అందించాలి. ఈ డబ్బులు అవన్నీ కూడా సెకండరీ, ఇదే ఫస్ట్ అండి. సో అందరం కూడా చక్కగా మన పిల్లల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాము. మరి సార్కి మరి ఆయన సమయాన్ని ఇచ్చి చక్కగా ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి మరి ప్రొద్దుటూరుకి వచ్చినందుకు ప్రొద్దుటూరు సొసైటీ తరపు నుంచి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక చిన్ని సత్కారం మాస్టర్స్. ఎవరన్నా పైమాలో జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు. 13 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంది. ఎవ్రీ మంత్ కూడా జరుగుతుంది. ఇంకా ఎవ్రీ ఫ్రైడే కూడా పరిణిత అక్క సెషన్ జరుగుతుంది పిఎంసిలో ఎవ్రీ ఫ్రైడే నైట్.